సైన్యములకు అధిపతికి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావనములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు ఈ యొక్క ఆరాధన దేవునికి మహిమకరంగా, మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగునట్లు ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మల్ందరినీ కూడా గడిచిన మాసమంతయు కూడా మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి బలపరిచి మరి యొక్క శ్రేష్టమైనటువంటి అక్టోబర్ మాసములోనికి మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి నాయన మీరు మమ్మలను నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, ఈ సర్వ సృష్టికి కారణభూతుడైన గొప్ప దేవుడు మీరు కాబట్టి నాయన మీ జీవము కలిగినటువంటి ఘనమైనటువంటి నామమును స్తుతించుటకు, గణపరచుటకు నీ సన్నిధానములోనికి ప్రభువా నీ బిడలమైనటువంటి మేము చేరి ఉన్నటువంటి సమయంలో ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యమును అనుగ్రహించండి. పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు నాయన మెండుగా ప్రభా మీరు దయచేయమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఆ రీతిలోనే నాయన ఈ యొక్క పరిశుద్ధ దినమందు యావత్ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆరాధనలన్నిటిలో కూడా నాయన మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రతి మందిరము కూడా నాయన మీ ఆత్మతో నింపబడినట్లు నీ కృపను మీరు దయచేయమని వేడుకొనొచ్చున్నాను. మా మందిరావరణంలోని కూడా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతలో మేమందరము కూడా ఉత్సహించి సంతోషించి ఆనందించేటువంటి భాగ్యమును మెండుగా అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో గడిచిన మాసమంతి కూడా దేవుని చేత దేవుడు మనల్ని తన యొక్క మహోన్నతమైనటువంటి రెక్కల చాటున భద్రపరిచి బలపరిచి మరొక శ్రేష్టమైనటువంటి అక్టోబర్ మాసములోనికి నడిపించబడటానికి ఈ మొదటి పరిశుద్ధ దినమందు మనము ఇటు రీతిగా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి కృపను బట్టి నేనెంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. గడిచిన పరిశుద్ధ దినమందు మనము కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు ధ్యానించుకుని ఉన్నాం. సంఘ క్షేమమును కోరుకొనుట. కొలస్సీలకు రాసినటువంటి పత్రికను రెండుగా మనం విభాగించి ఉన్నాం. మొదటి 2 అధ్యాయములేమో సంఘమునకు శిరస్సు అయినటువంటి క్రీస్తు కలిగి ఉన్నటువంటి ప్రాధాన్యతను గురించి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మహిమ ఏమై ఉన్నదో, దేవుని కార్యములు సకల మానవాళి పట్ల, సమస్త సృష్టి పట్ల ఏ రీతిలో ఉన్నదో మొదటి 2 అధ్యాయాల్లో పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి జ్ఞాపకం చేసి ఉన్నాడు. 3వ అధ్యాయము 4వ అధ్యాయాన్ని గమనించినప్పుడు సంఘము యేసు ప్రభువారి యొక్క శరీరమును సూచిస్తూ ఉన్నది. యేసు ప్రభువారు శిరస్సు అయి ఉండగా ఆ యొక్క శిరస్సుకున్నటువంటి శరీరము సంఘమే. రక్షించబడినటువంటి క్రైస్తవ సమూహము మరి సంఘము ఏ విధంగా యేసు ప్రభువారి యొక్క శరీరముగా రూపాంతరము చెందాలి,
యేసు ప్రభువారి యొక్క శరీరము ఏ రీతిలో పరిశుద్ధమైనటువంటి మహిమ కలిగినటువంటి శరీరంగా ఉన్నదో, రక్షించబడినటువంటి క్రైస్తవులైనటువంటి వారు కూడా యేసు ప్రభువారి యొక్క స్వారూప్యములోనికి శ్రేష్టమైనటువంటి శరీరమును ధరించేటువంటి క్రమాన్ని ఈ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో సంఘము ఎలా ఉండాలో, సంఘము కలిగి ఉండవలసినటువంటి విధి విధానాలు ఏమిటో ఈ యొక్క 2, 3, 4 అధ్యాయాల్లో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఈరోజు మనము 2వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతూ ఉన్నాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని ఈరోజు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఈ 2వ అధ్యాయాన్ని అంతటినీ కూడా మనము గమనించగలిగినట్లయితే, పౌలు భక్తుడు సంఘము యొక్క అభివృద్ధి కొరకై తోడ్పాటును అందించేటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంఘ అభివృద్ధి కొరకు తోడ్పాటును అందించుట, సంఘ అభివృద్ధి కొరకు సహాయమును అందించుట, సంఘ అభివృద్ధిని కోరుకునుట, సంఘము అభివృద్ధి చెందటానికి రక్షించబడినటువంటి క్రైస్తవులైనటువంటి వారు ఏ విధంగా వారు ప్రయాసపడాలి, సంఘము అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా బాధ్యత కలిగి ఉండాలో 2వ అధ్యాయంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మనం చదువుకున్నటువంటి మాటల్లో ఈ యొక్క కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఈ మొదటి 5 వచనాలు మనం చదివి ఉన్నాం. ఒకసారి మరలా చదువుకుందాం. 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు. మీ కొరకును లవదొకియ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి యోగ్యమైన ప్రవర్తనను మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. పిల్లరా, ప్రాముఖ్యంగా ఈ పౌలు భక్తుడు రాసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలలో మనం గమనించగలిగితే, లవదొకియ సంఘానికి, కొలసీ సంఘానికి 2 ప్రాముఖ్యమైనటువంటి పత్రికలు రాస్తూ ఉన్నాడు. ఈ పత్రికల యొక్క ఉద్దేశము, ఈ పత్రికల యొక్క సారాంశము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవి ఏమిటి అంటే, సంఘము స్థిరపరచబడాలి, సంఘము వృద్ధిపరచబడాలి, సంఘము దినదినము కూడా యేసు ప్రభువారి యొక్క శరీరముగా అమర్చబడుతూ ఉండాలి. పరిశుద్ధతలోనూ పవిత్రతలోనూ దేవుని సన్నిధిని స్వతంత్రించుకోవడానికి, అనగా దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి సంఘములు ఉన్నటువంటి వారందరూ కూడా ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ విషయంలోనే పౌలు భక్తుడు అంటాడు కదా, నేను పోరాడుచున్నాను, నేను సంఘ అభివృద్ధి కొరకు పోరాడుతూ ఉన్నాను. పౌలు భక్తుని యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే, మారు మనసు పొందక మునుపు, రక్షణానుభవంలోనికి రాకమునుపు క్రైస్తవులను హింసించినటువంటి వాడు, సంఘమును పాడు చేసినటువంటి వాడు కదా. దేవుని యొక్క వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటల్లో గమనించగలిగితే, అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనములో గమనించగలిగితే, సౌలైతే ఇంటింటా చుచ్చి పురుషులనేమి స్త్రీలనేమి ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఒకానొక సమయంలో మారు మనసు పొందుకోలేనటువంటి సౌలుగా ఉన్నటువంటి దినాలలో రోమా ప్రభుత్వ అధికారిగాను, మరి ఒక యూదుడుగాను,
గమలీయేల పాదముల యొద్ద ధర్మశాస్త్రమును కంఠోపాఠంగా నేర్చుకున్నటువంటి వాడిగా మరి సౌలుగా ఉన్నటువంటి దినాలలో అతని యొక్క జీవితాన్ని గమనించగలిగితే సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వాడే, ఉద్యోగరీత్యా స్థిరపడినటువంటి వాడే, ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి వాడే, కానీ దేవునికి దూరమై ఉన్నటువంటి వాడు, మారు మనసుకు దూరమైనటువంటి వాడు, రక్షణానుభవమునకు దూరంగా ఉన్నటువంటి వాడు, యేసు ప్రభువారిని ఎరిగినటువంటి వారిని హింసించినటువంటి వాడు, చెరసాల్లో వేయించి వారిని బాధించినటువంటి వాడు. ఒకానొక సమయంలో సంఘమును పాడు చేసినటువంటి సౌలు దేవుని చేత పట్టబడినటువంటి క్రమములో, దేవుని చేత పట్టబడి రక్షించబడినటువంటి క్రమములో ఏ రీతిలోనికి పౌలు భక్తుడు వచ్చాడు అంటే, రక్షణ సువార్తను ప్రకటించుచు సంఘములను స్థాపిస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం కదా. పూర్వమేమో సంఘాన్ని పాడు చేసినటువంటి వాడు, సువార్తను అడ్డుకున్నటువంటి వాడు. ఒకసారి దేవుని స్వరాన్ని వినిన తర్వాత, దేవుని మహిమను చూచిన తర్వాత పౌలుగా మారినటువంటి క్రమంలో మారు మనస్సు పొందుకున్నటువంటి పౌలు భక్తుని యొక్క జీవితంలో ఉన్నటువంటి తపనను మనం గమనించగలిగితే, అతను హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆతురతను మనం గమనించగలిగితే, పౌలు భక్తుని యొక్క మనస్సులో ఉన్నటువంటి పోరాటమును మనం గమనించగలిగితే, నేను క్రీస్తు యేసు చేత పట్టబడి ఉన్నాను, నేను దేని చేత అయితే పట్టబడి ఉన్నానో, దేని కొరకైతే పట్టబడి ఉన్నానో దాని నిమిత్తము నేను పోరాడుచున్నాను అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. అన్ని జనులకి రక్షణ సువార్తను ప్రకటించడానికి యేసు ప్రభువారు పౌలు భక్తుడిని అపోస్తులుగా నియమిస్తూ ఉన్నాడు. అన్యజనుల మధ్య రక్షణ సువార్తను ప్రకటించడానికి యేసు ప్రభువారు పౌలు భక్తికి ఒక బలమైనటువంటి భారమైనటువంటి పరిచర్యను అప్పగించినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనములో మనం గమనించగలిగితే, సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది కదా. ఎంత చక్కటి మాట! సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది, సువార్త ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమ అంటాడు కదా. రక్షించబడిన తర్వాత రక్షణ భాగ్యము లేనటువంటి సమయంలో, మారు మనసుకు దూరంగా ఉన్నటువంటి సమయంలో సువార్తను వ్యతిరేకించినటువంటి వాడు, సువార్తను అడ్డుకున్నటువంటి వాడు, ఎక్కడైతే యేసు ప్రభువును గురించినటువంటి మాటలు వినపడుతూ ఉన్నాయో, ఎక్కడైతే 2-3 కూడుకొని దేవుని నామమును గొప్ప చేయుచున్నారో అక్కడ ఆటంకాలు కలిగించినటువంటి వాడు మారు మనసు పొందిన తర్వాత యేసు ప్రభువారిని రుచి చూచిన తర్వాత అంటున్నాడు కదా, అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నదని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఎందుకు ఈ మాటలు కొలసీ సంఘానికి గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే, దేవుడు నాకు ఒక భారమైనటువంటి పరిచర్యను అప్పగించాడు, ఆ పరిచర్యలో నేను ముందుకు కొనసాగుతూ ఉన్నాను. అదే భారభరితమైనటువంటి పరిచర్య కూడా సంఘములో ఉన్నటువంటి కుటుంబాల మీద దేవుడు ఉంచాడు. రక్షించబడినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా సువార్త ప్రకటించవలసినటువంటి వాడే. యేసు ప్రభువారిని మరి స్వరక్షకునిగా అంగీకరించిన ప్రతి వాడు కూడా సంఘ అభివృద్ధి కొరకు మరి పాటు పడవలసినటువంటి వాడే అనే మాటను పౌలు భక్తుడు సంఘానికి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకానొక సమయంలో హింసకుడిగా, ఒకానొక సమయంలో దూషకుడిగా, ఒకానొక సమయంలో హానికరుడుగా ఉన్నటువంటి సౌలు భక్తుడు మారు మనసు పొందిన తరువాత మనం గమనించగలిగితే, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే వ్యాధులలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వారిని బాగు చేస్తూ ఉన్నాడు, వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, వారి జీవితాలను శ్రేష్టమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవపు మార్గములోనికి పౌలు భక్తుడు నడిపిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. అందుకే అంటాడు కదా, నేను పోరాడుతూ ఉన్నాను, నేను ఒక మంచి పోరాటము పోరాడుతూ ఉన్నాను, నేను విశ్వాస సంబంధమైనటువంటి పోరాటము నేను పోరాడుతూ ఉన్నాను. నేను పోరాడేటువంటి పోరాటము దేని కొరకంటే అది క్రీస్తు నిమిత్తమైనటువంటి పోరాటము అనేటువంటి మాటను కొలసీ సంఘానికి పౌలు భక్తుడు మొదటి 5 వచనాల్లో గుర్తు చేస్తూ ఉన్నాడు కదా. మనం గమనించగలిగితే కొలసీ సంఘానికి జ్ఞాపకం చేసినటువంటి మాటల్లో సంఘాన్ని ముఖాముఖిగా చూడకపోయినప్పటికీ కూడా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి, వారి యొక్క మనసులు ఎలా ఉంటాయి, వారి స్వభావాలు ఎలా ఉంటాయి, అవి ఏమీ కూడా తెలియకపోయినప్పటికీ కూడా పౌలు భక్తుడు కొలసీ సంఘములో ఉన్నటువంటి వారి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాడు, వారి యొక్క అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నాడు. మీరు అభివృద్ధి చెందాలి,
మీరు భౌతికంగా అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, మీరు క్రీస్తు శరీరముగా రూపాంతరము చెందవలసినటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటి మాటను మరి సంఘానికి, కొలసి సంఘానికి పౌలు భక్తుడు గుర్తు చేసినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండోది, ఇంకొక మాట మనం గమనించగలిగితే ఈ వచనాల్లో పౌలు భక్తుడు వ్యక్తిగతంగా మాట్లాడుకున్నాడు. తన మీద ఉన్నటువంటి పోరాటముతో కూడినటువంటి భారాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. రెండోది, ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇదే వచనాల్లో మనం గమనించగలిగితే చూడండి, ఇక్కడ అంటాడు కదా, వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. పోరాటంలో రెండో మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకటేమో సువార్త నిమిత్తమైనటువంటి పోరాటము, రెండవ పోరాటాన్ని ఇక్కడ గమనించగలిగితే, ఉద్దేశాన్ని గమనించగలిగితే సంఘములో ఉన్నటువంటి వారి విషయంలో పోరాడుతూ ఉన్నాడు. సంఘములో సహజంగా రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు ఉంటారు, భిన్నాభిప్రాయములు కలిగినటువంటి వారు ఉంటారు. ఒకరు ఒక మాట అంటే మరి ఒకరు ఇంకొక మాట అనేటువంటి మనస్తత్వము కలిగినటువంటి వారు ఉంటారు. ఒకరేమో అవునంటే ఇంకొకరేమో కాదనేటువంటి వారు ఉంటారు. ఒకరేమో చేద్దామంటే ఇంకొకరేమో వద్దనేటువంటి వారు ఉంటారు. ఒకరేమో కదా, మనం ఎక్కడ గమనించినా కానీ రెండు రకాలైనటువంటి విభిన్న స్వభావములు కలిగినటువంటి వారు ఉంటారు. ఒకరు ముందుకు వెళితే ఇంకొకరేమో వెనక్కి లాగేటువంటి వారు ఉంటారు. కాదు, ఇంకొక రీతిలో చేస్తాము అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఉంటారు. పౌలు భక్తుడు సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వాలు ఎరిగినటువంటి వాడై, వారిని గురించి తెలుసుకున్నటువంటి వారై తెలియపరిచినటువంటి మాటలు మనం గమనించగలిగినట్లయితే ప్రేమయందు అతకబడి అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా కలుసుకోవాలి. ఏ రీతిలో కలుసుకోవాలి అంటే మనసులు కలుసుకోవాలి, ప్రేమలో ఒక్కటైనటువంటి భావాన్ని కలిగి ఉండాలంటాడు. ప్రేమయందు అతకబడి అంటాడు. అతకబడ్డం అంటే దానికన్నా మునుపు విడివిడిగా ఉన్నట్లే కదా, అతకబడటానికి మునుపు వేరువేరుగా ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఉదాహరణకి ఇదిగో ఒక పేపర్ ఉందనుకోండి, ఈ పేపరు ఇది ముక్కలుగా చేయబడటానికి మునుపు ఒకటిగా ఉంది. మనం గమనించగలిగితే దీన్ని మనం ముక్కలుగా ఇలా చేసామనుకోండి, ముక్కలుగా చేయబడినటువంటి ఇప్పుడు ఈ కాగితాన్ని అతికించమంటే మరలా యథావిధమైనటువంటి స్థితిలో అతికించాలా. అతికించిన తర్వాత దీన్ని మనం గమనించగలిగితే అతకబడినటువంటి పేపర్గా మనం గమనించగలుగుతాం. చింపక మునుపు ఒకటే, అది చింపిన తర్వాత 4 ముక్కలు మనము ఒకదానికి ఒకటి యాజ్ ఇట్ ఈజ్గా ముందు ఎలా ఉందో అలాగే అతికించామనుకోండి, అతకబడినటువంటి పేపర్గా మనకు కనపడుతుంది, అతకబడినటువంటి కాగితంగా మనకు కనపడుతూ ఉంది. యేసు ప్రభువారి యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలు వేరుగా కనపడుతూ ఉన్నాయి. ఒకరేమో కుడి చేయి అయితే ఇంకొకరేమో ఎడమ చేయి. శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా వేరువేరుగా కనపడుతూ ఉన్నాయి, కానీ శరీరం ఒక్కటే. రక్షకుడు ఒక్కడే, విమోచకుడు ఒక్కడే, బాప్తిసం ఒకటే, పరిశుద్ధ ఆత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే. దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఇదే, శరీరం ఒక్కటే. కానీ ఒక్కటైనటువంటి శరీరంలో అవయములు వేరుగా కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు అవయములన్నీ కూడా ఒక శరీరముగా అమర్చబడాలి, ఒక శరీరంగా అతకబడాలి. కానీ ప్రస్తుత దినాల్లో, కడవర దినాల్లో సంఘములు ఉన్నటువంటి కుటుంబాలు ఒక్క శరీరంగా అతకబడటానికి ప్రేమ లేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అది పౌలు భక్తుడు సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమ యందు అతకబడండి. మీరు మొట్టమొదటిగా కలుసుకోవాలి, మీ మనసులు కలవాలి, మీ హృదయాలు కలవాలి, మీ ఆలోచనలు కలవాలి, మీ ఉద్దేశాలు కలవాలి, మీ తలంపులు కలవాలి. అవి ఎలా కలవాలి అంటే వాక్యానుసారమై ఉండాలి, ఆత్మానుసారమై ఉండాలి. శిరస్సు యేసు ప్రభువారై ఉండగా ఆ శిరస్సుకు శరీరమైనటువంటి సంఘము సంపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అవయవముల యొక్క కలయికై ఉన్నదని పౌలు భక్తుడు కొలసీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దురదృష్టం ఏమిటంటే ఈ కడువర దినాల్లో అతకబడలేనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి, మనస్సులు కలవలేనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క స్వారూప్యంలో ఏక శరీరము కలిగినటువంటి వారిగా జీవితాన్ని ముందుకు కొనసాగించుకోలేనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అందుకే పౌలు భక్తుడు కొలసీ సంఘములో జ్ఞానము కొదువుగా ఉందనేటువంటి మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. వాక్యానుసారమైనటువంటి జ్ఞానము, ఆత్మానుసారమైనటువంటి జ్ఞానము, దైవికపరమైనటువంటి జ్ఞానము ఎప్పుడైతే కొదువుగా ఉంటుందో, ఆ కొదువుగా ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి
ఉన్నటువంటి అవయవాలుగా ఉన్నటువంటి కుటుంబాలు అతకబడటానికి ఇష్టపడవంట, ప్రేమలో ఫలించడానికి ఇష్టపడవంట. వారు కలిసి ఏది కూడా చేయటానికి ముందుకు రాలేనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయని కొలసి సంఘానికి పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పిల్లరా, నిజమే కదా? ఎంత చక్కటి మాట. ఇంకొక మాట మనం గమనించగలుగుతూ ఉన్నాం. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై అంటాడు. సంపూర్ణ గ్రహింపు అంటాడు. చాలా మంచి మంచి పదాలు దీనిలో వాడబడుతూ ఉన్నాయి. సంపూర్ణమైనటువంటి గ్రహింపు. గ్రహింపు లేనటువంటి వారు చాలామంది ఉంటారు ఈ లోకంలో. గ్రహింపు అంటే అర్థము చేసుకోలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది, పూర్తిగా తెలుసుకోలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఎక్కడైనా కానీ మనము వ్యక్తుల యొక్క జీవితాలు గమనించగలిగితే చాలామంది బయటికి ఎలా కనపడతారు అంటే ఏ విషయము చెప్పినా కానీ అంతా తెలుసు అనుకుంటారు. ఏదైనా చెప్పేటప్పుడు వినేటువంటి పరిస్థితి ఉండదు. కొంచెం వింటారు, కొంచెం వినగానే ఇదే మా అంతా తెలుసు కదా, మాకు తెలియదు ఏమందులు అనుకుంటారు. అంటే సంపూర్ణమైనటువంటి గ్రహింపు లేనటువంటి స్వభావము నేటి దినాల్లో సంఘములో చాలామందిలో కనపడుతూ ఉంది. కొలసి సంఘములో కూడా ఇటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. సంపూర్ణమైనటువంటి గ్రహింపు లేదు. అంటే దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు దేని కొరకు లోకంలోనికి వచ్చాడో, దేవుడు దేని కొరకు ప్రాణము పెట్టాడో, ఆయన ఏ రీతిలో శ్రమ పొందుకున్నాడో, ఆయన ఏ విధంగా మరణానికి అప్పగించబడి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడై మనకు ఎలా జీవాన్ని ఇవ్వబోతూ ఉన్నాడో, ఆయన నమ్ముకుంటే మన జీవితాలు ఎలా మార్చబడబోతూ ఉన్నాయో, ఈ కడువరి దినాల్లో ఆయన ఎలా మనల్ని రక్షించబోతూ ఉన్నాడో, ఈ గ్రహింపు లేనటువంటి వారు చాలామంది లోకంలో ఉన్నట్లుగా పౌల భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కానీ చాలామంది అంతా తెలుసు అనుకుంటారు, కానీ ఏమీ తెలియనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. పౌలు భక్తుడు అంటాడు కదా, మీకు గ్రహింపు ఉండాలి, దేవుని గూర్చినటువంటి జ్ఞానం మీరు కలిగి ఉండాలి. దేవుని యొక్క జ్ఞానము మీలో కొదువుగా ఉన్నప్పుడు గ్రహింపు లేనటువంటి వారుగా మీరు ఉంచారు. కానీ సంఘం ఎప్పుడూ కూడా ఏ అన్యుడైనా కానీ మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు దేవుని బిడ్డలే కదా, మీరు క్రైస్తవులు కదా, మీరు పరిశుద్ధులు కదా, మీరు విశ్వాసులు కదా, మీ దేవుని గురించి 2 మాటల్లో నాకు చెప్పండి అని ఏ వ్యక్తి అయినా ఒక అన్యజనుడు మిమ్మల్ని అడిగాడు అనుకోండి, ఏం చెబుతారు? మా పాస్టర్ గారు చెబుతారు, అక్కడికి వెళ్ళండి అంటారా? అంతేగా. ఎవరైనా ఏదైనా అడిగితే అది నాకు తెలియదు, మా పాస్టర్ గారి నెంబర్ ఇస్తాను, మా పాస్టర్ గారితో మాట్లాడండి, మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెబుతారా? చెప్పాలిగా. నువ్వు దేవుని బిడ్డగా సమాజంలో వెలిగించబడినటువంటి స్థితిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా దేవుని గురించి తెలియనటువంటి వాడు, ఒక అన్యజనుడైనటువంటి వాడు నీ వద్దకు వచ్చి నీవు నమ్ముకున్నటువంటి దేవుని గురించి నాకు ఒక 2 మాటలు చెప్పు అన్నప్పుడు నీవు సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానము కలిగినటువంటి గ్రహింపు కలిగినటువంటి వాడవైతే ఎదుటి వానితో మాట్లాడగలుగుతూ ఉంటావు, ఎదుటి వానికి దేవుని గురించి చెప్పగలుగుతూ ఉంటావు. నీలో ఆ సంపూర్ణమైనటువంటి గ్రహింపు లేదనుకోండి, ఏ మాటలు అతనితో పంచుకోలేవు కదా, అతన్ని దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తిగా నువ్వు కనపడుతూ వచ్చావు. పౌలు భక్తుడు కొలసి సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, మీరు సంఘంగా కట్టబడ్డారు, మీరు ఒక సంఘంగా కూడుకుంటూ ఉన్నారు. కానీ ఒకటి మీలో ప్రేమ కొదువుగా ఉంది, రెండోది దేవుని గూర్చినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానము అనగా గ్రహింపు కొదువుగా ఉంది. అది కూడా మీరు కలిగి ఉండాలి అనేటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానని పౌలు భక్తుడు కొలసి సంఘానికి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకటి ప్రేమ కొదువుగానే ఉంది కదా, ప్రేమలో వారు అతకబడలేదు, ప్రేమ యందు అతకబడమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండోది సంపూర్ణమైనటువంటి గ్రహింపు యొక్క ఆ జ్ఞానమును కలిగి ఉండమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడోది ఇంకొక మాట మనం గమనించగలిగితే అక్కడే అంచాడు కదా, సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై అంచాడు కదా. మర్మమై ఉన్నటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నటువంటి వారై మీరు ఉండాలి. యేసు ప్రభువారిని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వారు చాలామంది ఉంటారు. నువ్వు దేవుని నమ్ముకున్నావా అంటే నేను దేవుని నమ్ముకున్నాను అంటాడు, కానీ నువ్వు ఎలా దేవుని నమ్ముకున్నావంటే సమాధానం చెప్పలేడు కదా. నువ్వు దేవుని నమ్ముకోవడానికి దేవుడు నీతో ఏ రీతిలో మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, దేవుని యొక్క ఆత్మ నిన్ను ఎలా ఆకర్షించింది, ఏ వాక్యము చేత పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ హృదయాంతరంగంలో నిన్ను దేవుని తట్టు దేవుని తట్టు తిప్పినటువంటి సందర్భం ఏంది అనేటువంటి ప్రశ్నలు ఒకవేళ అడుగుతూ ఉన్నటువంటి సమయంలో
ఏ విధమైనటువంటి సమాధానము చెప్పలేనటువంటి వారు చాలామంది కనపడుతూ ఉంటారు. ఇంకొందరు జీవితాలను గమనించగలిగితే రక్షణలోనికి రాకముందు దేవుని సన్నిధిలో క్రమముగా ఉంచారు, కానీ రక్షణ భాగ్యములోనికి వచ్చిన తర్వాత క్రమాన్ని తప్పుతూ ఉంచారు కదా. యేసు ప్రభువుని నమ్ముకొనక మునిపేమో చక్కగా దేవుని సన్నిధిలో కనపడుతూ ఉంటారు, భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, కొన్ని క్రమాలలో చక్కగా దేవుని సముఖంలో కనపడుతూ ఉంటారు. కానీ రక్షించబడినటువంటి క్రైస్తవుడిగా, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి దేవుని బిడ్డగా తన జీవితాన్ని ఆరంభించినటువంటి దినము మొదలుకొని గమనించగలిగినట్లయితే అప్పుడే సాతానుడు బహుబలంగా వారి మీద పని చేస్తాడు. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందుకొనక మునుపు, బాప్తిసము తీసుకొనక మునుపు, యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించడానికి మునుపు నీవు సాతాను బిడ్డగా ఉన్నటువంటి వాడే కాబట్టి నీ మీద అంత ప్రభావం అనేటువంటిది కనపడదు. నీ మీద అంత సాతానుడు నిన్ను పాప స్వభావంలోనికి తీసుకుని వెళ్ళటానికి అంతగా ప్రయత్నము చేయవలసినటువంటి ఆవశ్యకత లేదు. కానీ నీవు ఒక్కసారి రక్షించబడిన తరువాత క్రీస్తు దాసుడిగా నీ జీవితాన్ని ముందుకు నడిపించుకునేటువంటి క్రమంలో నీ జీవితాన్ని పాపములోనికి నెట్టివేయటానికి సాతానుడు అనుదినము కూడా ప్రయత్నించేటువంటి వాడే. అందుకే అంటాడు కదా, అలా ఉండకుండా ఉండటానికి క్రీస్తును గూర్చినటువంటి మర్మమైనటువంటి జ్ఞానము సాతానుడు శోధించినప్పుడు బలపరచబడేటువంటి విధానములో దేవుని యొక్క మహిమను గూర్చినటువంటి జ్ఞానమును స్పష్టంగా తెలుసుకోవాలి అనేటువంటి మాటను పౌలు భక్తుడు కొలసి సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నాలుగోది ఇంకొక మాట ఇక్కడే గమనించగలిగితే ప్రియులారా, పౌలు భక్తుడు సంఘానికి జ్ఞాపకం చేసినటువంటి మాటల్లో తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అంటాడు. ఆదరణ పొందవలనని, తమ హృదయాలలో ఆదరణ పొందవలనని. ప్రస్తుత దినాలలో మానవుని యొక్క హృదయము పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి హృదయంగా దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. ఈ లోకంలో రక్షించబడినటువంటి ప్రతి క్రైస్తవుని యొక్క హృదయము పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి హృదయమే. దురదృష్టం ఏమిటంటే చాలామంది యొక్క హృదయాలు లోకంలో ఉన్నటువంటి హృదయాలుగా మార్చబడినటువంటి క్రమంలో అవి పాప స్వభావానికి నిలయమైనటువంటి హృదయాలుగా మారిపోతూ ఉన్నాయి. మానవుని యొక్క హృదయము లోకాన్ని ఆధారము చేసుకుందనుకోండి, ఆత్మను ఆధారము చేసుకుంటే పరిశుద్ధాత్మకు నిలయంగా ఉంటుంది. లోకాన్ని ఆధారము చేసుకుంటే లోక ఆచారాలకి, లోక పద్ధతులకి, లోకములో ఉన్న అలవాట్లకి అనుకూలంగా హృదయము మార్చబడుతూ ఉంటుంది. కానీ అది పాపమునకు నిలయమైనటువంటి హృదయంగా మారిపోతూ ఉంటుంది. అటు హృదయములో నుండి బయటికి రావాలి అని పౌలు భక్తుడు కొలసి సంఘానికి జ్ఞాపకం చేస్తూ, మీ హృదయాలలో నెమ్మది లేదు, మీ హృదయములలో సమాధానము లేదు, మీ హృదయములో దైవానుసారమైనటువంటి సంతోషం అనేటువంటిది లేదు, మీ హృదయాంతరంగములన్నీ కూడా దేవుని వాక్యము చేత ఆదరించబడాలని నేను పోరాడుచున్నాను అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజంగా పౌలు భక్తుని యొక్క మాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి, చాలా భావాలు దాగి ఉన్నాయి. ఎన్నో విషయాలను ఈ యొక్క పత్రికలో సంఘానికి గుర్తు చేశాడు. పిల్లరా, ఇంకొక రెండవ భాగాన్ని మనం గమనించగలిగితే ఈ మొదటి 5 వచనాల్లో ఒకటి తన పోరాటమును గురించి సంఘానికి తెలియపరిచాడు. రెండవది సంఘములో ఉన్నటువంటి లోటుపాట్లను తెలియపరుస్తూనే మీరు ఎలా ఉండాలి అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. మూడవ భాగం మనం గమనించగలిగితే పిల్లరా, ఈ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచన భాగాన్ని మనం గమనించగలిగితే చూడండి, ఇక్కడ నచ్చాడు కదా, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకుని అంటాడు. పై విషయాల్లో లోపాన్ని ఎత్తి చూపించాడు. ఈ 6వ వచనము 7వ వచనాన్ని చదువుతూ ఉన్నటువంటి క్రమంలో ఈ 6, 7 వచనాల్లో ఎలా ఉండాలి, ప్రభు దగ్గర ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, మన విశ్వాసము, మన యొక్క ఆత్మీయ జీవితము ఏ విధంగా ప్రభు పాదాల చెంత కలిగినటువంటి వారమై ఉండాలో ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజమే కదా, ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట. ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే అంటాడు కదా. నీటి కాలువల ఎవరైనా నాటబడినటువంటి చెట్టు, ఎక్కడైనా మనం గమనించగలిగితే ఒక చెట్టు పచ్చగా ఉంది అంటే ఆ యొక్క చెట్టులో పచ్చదనము ఉండటానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే ఆ చెట్టు అడుగు భాగములో ఉన్నటువంటి వేరేనా
వేరు లేకపోతే చెట్టు ఎండిపోతుందా లేదా? ఎండిపోతుంది. వేరు లేదనుకోండి, ఆ చెట్టు ఎండిపోతుంది. వేరు ఎందుకు అంటే, ఒకటి చెట్టుకి ఆహారం అందించడానికి, రెండోది చెట్టు బలముగా స్థిరముగా నిలబడటానికి. వేరుల్లో చాలా రకాలు ఉంటాయి. ఒక చెట్టు మొదటి భాగాన్ని గమనించగలిగినట్లయితే చెట్టు ఏపుగా ఎంత ఎత్తు పెరుగుతుందో ఆ వేరు కూడా భూమి లోపల అంత లోతుగా చొచ్చుకుపోతూ ఉంటుంది. ఒకటి తల్లి వేరు అంటారు, పిల్ల వేర్లు అంటారు. వేరులో 2 రకాలు ఉంటాయి. ఒకటి తల్లి వేరు, 2 పిల్ల వేర్లు అంటారు. తల్లి వేరేమో లోపలికి, భూమి లోపలికి నేరుగా లోతుగా చొచ్చుకుపోయేటువంటి వేరేమో తల్లి వేరు. పిల్ల వేర్లేమో తల్లి వేర్లను అంటిపెట్టుకొని అవి నలుదిక్కులా కూడా భూమి లోపల అటు ఇటు పాకుతూ వెళ్ళిపోయేటువంటి వేరులేమో పిల్ల వేర్లు అంటారు. పిల్ల వేర్లు అన్నిటినీ కూడా తొలగించినా కానీ తల్లి వేరు ఒకటి నిలబడితే చాలు ఆ చెట్టు ఏపుగా పడిపోకుండా నిలబడటానికి, అది పచ్చగా ఉండటానికి. దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏమిటంటే, యేసు ప్రభువారు సంఘమునకు పునాది అయినటువంటి వాడు. ఇప్పుడు క్రైస్తవ సంఘము ఎక్కడ కట్టబడుతూ ఉందంటే, ఆయన శిరస్సుగా ఉన్నాడు, సంఘము అవయవాలుగా ఉన్నాయి. ఈ అవయవాలైనటువంటి ఏరులన్నీ కూడా ఈ తల్లి వేరుని ఆధారము చేసుకుని ఉండాలి. ఆ తల్లి వేరుని అంటిపెట్టుకుని ఉండాలి. ఆ తల్లి వేరులో ఒక శ్రేష్టమైనటువంటి ఆ జీవితాన్ని కొనసాగించుకోవడానికి అంటుకట్టబడినటువంటి వారే అభివృద్ధిలోనికి తీసుకుని రాబడాలంటే, అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, ఆయన యందు వేరు పారిన వారై అంటాడు. అంటే అభివృద్ధి చెందినటువంటి వారై, బలపరచబడినటువంటి వారై, ఎదుగుతున్నటువంటి వారై, ఒక ఉన్నతమైనటువంటి ఆ భవిష్యత్తు కలిగినటువంటి వారై ఉండాలి సంఘము అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజమే, నేటి దినాల్లో ఎవరికి వారు వ్యక్తిగతంగా అభివృద్ధిని కోరుకుంటారు, కానీ సంఘ అభివృద్ధిని కోరుకునేటువంటి వారు తక్కువ కదా. ఎంతమంది సంఘ అభివృద్ధిని కోరుకుంటారు చెప్పండి? సంఘము అభివృద్ధి చెందాలని కోరుకునేటువంటి వారు ఎంతమంది ఉంటారు? వ్యక్తిగతంగా మాత్రం అభివృద్ధి పొందుకోవాలనుకునేటువంటి వారు ప్రతి వ్యక్తి కూడా నేను వ్యక్తిగతంగా బాగుండాలనుకుంటాడు. రెండోది, నేను కుటుంబ పరంగా బాగుండాలనుకుంటాడు. కానీ నేను వెళుతున్నటువంటి సంఘము బాగుండాలని కోరుకునేటువంటి కుటుంబాలు ఎంతమంది ఉంటాయి? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఎంతమంది వ్యక్తులు ఉంటారు? ఒకవేళ అలాంటి మనసు కలిగినటువంటి వాడు ఆ సంఘ అభివృద్ధి కొరకు అన్ని రీతుల్లో కూడా దోహదపడతాడు, అన్ని రీతుల్లో కూడా సహాయపడతాడు కదా. మనం గమనించగలిగినట్లయితే ఎక్కడైనా కానీ పెద్ద పెద్ద ఆఫీసులకు వెళ్ళినా, కాల్ సెంటర్లోకి వెళ్ళినా, అంటే కాల్ సెంటర్కి ఏదైనా ఫోన్ చేసినప్పుడు మొట్టమొదటిగా మనం గమనించేటువంటి మాట ఏమిటంటే, వారి యొద్ద నుండి వచ్చేటువంటి మాట ఏమిటంటే, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటాడు కదా. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా అక్కడ గౌగవా వస్తారు, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను, నేను ఏ విధంగా మీకు సహకరించగలను, మీకు ఏమి కావాలో, మీరు ఎక్కడికి వెళ్ళాలో, మీరు ఏమి చేయాలో అవన్నీ కూడా నేను మీకు తెలియపరచగలను, వాటిని నేను మీకు విశదీకరించగలను. ఎందుకంటే మీ యొక్క అభివృద్ధి కొరకు నేను తోడ్పాటును అందించడానికి సిద్ధంగా ఉన్నానని కంపెనీల్లో కానీ, లేదంటే మనము ఎక్కడైనా కాల్ సెంటర్కి ఫోన్ చేసినా కానీ మొట్టమొదటిగా పలికేటువంటి మాట, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను, మీరు ఏమి కోరుకుంటున్నారు, నేను ఏ విధంగా మీకు సహాయం కడగలను. నేటి దినాల్లో ఎవరైనా కానీ సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలు ముందుకు వచ్చి, పాస్టర్ గారు సంఘ అభివృద్ధి కొరకు నేను ఏ విధంగా సహాయపడగలను, నా వంతుగా నేను ఏ విధంగా సహాయం చేయాలి అని అడిగినటువంటి వారు ఎవరైనా ఉండగలుగుతారా అంటే ఎత్తుక్కోవాలి. ఎవరు సహాయపడతారా, ఎవరు ముందుకు వస్తారా సంఘము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘములో పనులు చేయటానికి. దురదృష్టకరం ఏమిటంటే ప్రస్తుత దినాల్లో చాలా బాధాకరమైనటువంటి ఆలోచనలు ఏమిటంటే, ప్రియులారా, యవ్వన బిడ్డల యొక్క జీవితాల్లో సంఘములో ఏ చిన్న పని చేయాలన్నా కానీ చేయలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కారణం ఏమిటంటే, నేను అనుకుంటూ ఉంటాను, చాలాసార్లు అనుకుంటాను, తల్లిదండ్రులే ప్రధానమైనటువంటి కారణం అనుకుంటాను. ఎందుకంటే నేర్పకపోవచ్చుమో. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏమి సెలవిస్తూ ఉంది? ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో దేవుడు పితరులకు ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? నీవు నేంట కూర్చున్నప్పుడు కానీ, నడుచున్నప్పుడు కానీ, పండుకున్నప్పుడు కానీ, ఏ విషయంలోనైనా కానీ దేవుని యొక్క మాటలు నీ పిల్లలకి చెప్పమన్నాడు, వారికి నేర్పించమన్నాడు. ఆ కట్టడలు, నియమములు, ధర్మములు, ధర్మశాస్త్రములు, ఆజ్ఞలు, వారు ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా భయభక్తులు కలిగి ఉండాలి, కుటుంబాల మధ్య ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, దేవుని మందిరంలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్పించమని దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేశాడు. ఏ తండ్రి అయినా, ఏ తల్లైనా సమాజంలో పోటీతత్వాన్ని నేర్పుతూ ఉన్నారు కానీ కదా, సంస్కారం నేర్పుతూ ఉన్నారా?
వినయాన్ని నేర్పుతూ ఉన్నారా? భయాన్ని నేర్పుతూ ఉన్నారా? భక్తిని నేర్పుతూ ఉన్నారా? సమాజంలో ఎలా పోటీ పడాలో నేర్పుతూ ఉన్నారు. టెక్నాలజీని అందిస్తూ ఉన్నారు. సమాజంలో డబ్బు ఎలా సంపాదించాలో నేర్పిస్తూ ఉన్నారు. కానీ ఎలా లోబడాలో నేర్పించలేకపోతూ ఉన్నారు. ఎలా ఎదుటి వ్యక్తిని గౌరవించాలో నేర్పించలేకపోతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో పరిచర్య ఎలా చేయాలో కూడా నేర్పించలేకపోతూ ఉన్నారు. కానీ పౌలు భక్తుడు అంటాడు కదా, సంఘము అభివృద్ధి చెందాలి అంటే సంఘములో మొట్టమొదటిగా విధేయత కలిగి ఉండాలి, లోబడేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి. వారు సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడటానికి శ్రేష్టమైనటువంటి మనస్సు కలిగి ఉండాలంటాడు పౌలు భక్తుడు. కొలస్సీ సంఘానికి ఇదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది ఒక రక్షించబడినటువంటి సంఘంగా కనపడుతూ ఉంది, కానీ దేవుని జ్ఞానము లేనటువంటి సంఘము. దీనికి ఈ సంఘానికి రక్షణ ఉన్నది, మారు మనస్సు ఉన్నది. వారు కూడుకుంటూ ఉన్నారు, సంఘముగా కూడుకుంటూ ఉన్నారు. కానీ దేవునికి జ్ఞానము లేనటువంటి కూడిక అక్కడ కనపడుతూ ఉంది. వారు ఎలా దేవుని కొరకు వాడబడాలో తెలుసుకోలేకపోతూ ఉన్నారు. మొట్టమొదటిగా క్రైస్తవ విశ్వాసులు నేను దేవుని కొరకు ఎలా వాడబడాలి, నేను దేవుని చేతిలో ఎలా పనిముట్టుగా ఉండాలి, నేను దేవుని చేతిలో ఒక పాత్రగా ఎలా ఉండాలి, నేను ఏ విధంగా దేవుని సన్నిధిలో వాడబడితే దేవుని చేత నేను ఎలా దీవించబడతానో తెలుసుకోవాలి. నువ్వు మొదటిగా వాడబడాలి, ఆ తర్వాత దీవించబడాలి. కానీ చాలామంది దీవించబడాలనుకుంటారు, కానీ వాడబడటానికి ఇష్టపడరు, వాడబడటానికి ఇష్టపడరు, నలగొట్టబడడానికి ఇష్టపడరు. కానీ పౌలు భక్తుడు అంటాడు కదా, మొట్టమొదటిగా నీవు దేవుని సన్నిధిలో వాడబడటానికి ఇష్టపడు, నలగొట్టబడడానికి ఇష్టపడు. అప్పుడు నువ్వు దేవుని చేత దీవించబడతావు, అప్పుడు దేవుని చేత నీవు ఆశీర్వదించబడతావు. అప్పుడు నీ జీవితము ఒక శ్రేష్టమైనటువంటి జీవితంగా ఉంటుంది అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ అంటే పౌలు భక్తుని ద్వారా. రెండోది ఇంకొక మాట గమనించగలిగినట్లయితే, ఈ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒకటి వేరుపారం అంటూ ఉన్నాడు. రెండోది ఇంకొక మాట ఏమిటంటే, ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు అంటాడు కదా. ఒకటి కట్టబడటము కదా. మొదటి మాట మనం గమనించగలిగితే వేరుపరాలి, రెండోదేమో కట్టబడాలి. ఎక్కడ కట్టబడాలి అంటే ఇంటి వలె దేవుని మందిరంలో ఇటుక వలె అమర్చబడుతూ ఉండాలి, దేవాలయముగా కట్టబడాలి. మన యొక్క కుటుంబాలు కట్టబడాలి. ఎక్కడ కట్టబడాలంటే దేవుని సన్నిధిలో కట్టబడాలి. ఆత్మీయ జీవితంలో దినదినము సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి రీతిలో మరి దేవుని యొక్క ఇల్లుగా, ఒక శ్రేష్టమైనటువంటి క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి కుటుంబముగా, ఒక పరిశుద్ధమైనటువంటి సంఘముగా, యేసు ప్రభువారి యొక్క శరీరమునకు మరి ఆ యేసు ప్రభువారి యొక్క శరీరముగా ఆయనలో అంటు కట్టబడేటువంటి స్థితిలోనికి, వేరు పారేటువంటి స్థితిలోనికి క్రైస్తవ విశ్వాసులు రావాలి అనేటువంటి మాటను పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజమే కదా ప్రియులారా, ఈరోజు మనము దేవుని ఇంటిలో ఒక పాత్రగా ఉపయోగపడగలిగినట్లయితే అది సంతోషము. రెండోది, దేవుని ఇంటిగా మన యొక్క కుటుంబము కట్టబడగలిగినట్లయితే అది ఇంకా మన జీవితాన్ని సంతోషకరమైనటువంటి రీతిలో మారుస్తూ ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడోది మనం గమనించగలిగితే ఇక్కడే అంటాడు కదా, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు అంటాడు. ఒకటి, రెండు స్థిరపరచబడటము, మూడు విస్తరించడం అంటాడు కదా. ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాటలు సంఘానికి గుర్తు చేసి పౌలు భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు నేర్చుకున్న ప్రకారము. ఈరోజు పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అడగండి, యవ్వన బిడ్డల్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గృహాల్లో మీరు భోజనం చేసేటప్పుడు, మీరు అందరూ కుటుంబముగా కూర్చొని భోజనము చేసేటప్పుడు, లేదంటే ఇంకేదైనా ఏకాంతమైనటువంటి సమయంలో, ఈరోజు ఆదివారము దేవుని మందిరంలో జరిగినటువంటి వాక్య సంభాషణ ఒక్కసారి మీరు మీ పిల్లల దగ్గర నుంచి లేవనెత్తండి. ఎప్పుడైనా జరిగిందా? బహుశా తక్కువ అనుకుంటాను నేను. ఎక్కడో 1-2 కుటుంబాల్లో కనపడుతుందేమో, కానీ మరి మిగిలినటువంటి కుటుంబాల్లో ఎక్కడ ఇటువంటి పరిస్థితులు కనపడవు కదా. వేరు వేరు సంభాషణలు వస్తూ ఉంటాయి. మీరందరూ కలిసి భోజనం చేసుకునేటప్పుడు కానీ, లేదంటే కలిసి ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకునేటువంటి సమయంలో కానీ, ఈరోజు ఆదివారం దేవుని మందిరంకు వెళ్ళాం కదా, ఈరోజు మందిరంలో ఫలానా వాక్యం విన్నాను కదా, ఆ వాక్యంలో మీరు ఏం గ్రహించారు, మీరు ఏమి తెలుసుకున్నారు, వాక్యంలో ఏమి మీకు అర్థమైందని తల్లి అయినా తండ్రి అయినా బిడ్డలను కూర్చోబెట్టుకొని అడగగలిగినట్లయితే అది సంతోషమే.
అది వారి హృదయాల్లో ఫలిస్తూ ఉంటుంది. ఈ వారము వారు చెప్పలేకపోయినా రెండో వారమైనా కానీ వారు విని జాగ్రత్తగా విని, ఓహో మరలా భోంచేసే టైంలో మా అమ్మ మా నాన్న ఎవరొకరు అడుగుతారు కాబట్టి ఈరోజు వాక్యములు ఏమి చెప్పారో శ్రద్ధగా వినటానికి వారు ప్రయత్నం చేస్తారు కదా. గుడికి వచ్చినటువంటి పిల్లలు సహజంగా తల్లిదండ్రులు సెల్ ఫోన్లు కొనిస్తారు, కానీ బైబిల్ కొనిచ్చారా పిల్లలకి? బైబిల్ కొనిచ్చారా? కొందరు గృహాల్లో ఇంటికి ఒక బైబిల్ ఉంటుంది, కానీ పిల్లల యొక్క చేతుల్లో బైబిల్ ఉండగలిగితే సంతోషమే. పిల్లల చేతుల్లో బైబిల్కు ప్రతిగా సెల్ ఫోన్లు ఉంటుంది. వారు మందిరాల్లో సెల్ ఫోన్ పట్టుకొని కనపడతారేమో, కానీ బైబిల్ పట్టుకొని కనపడతారా? కనపడరు. ఒక ఆదివారం మీరు కూర్చొని మీ పిల్లలతో కూర్చొని మనసు విప్పి మాట్లాడుతూ దేవుని వాక్యం ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నది కదా, మనము దేవుని చేత దీవించబడుతూ ఉన్నాము కదా, దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉన్నాము కదా, మన కుటుంబాన్ని దేవుడు క్షేమంగా నడిపిస్తూ ఉన్నప్పుడు, క్షేమాధారమైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నప్పుడు మన చేతిలో శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యం ఉండాలి, మన హృదయంలో వాక్యము నెమరవేయబడాలని సంతోషంగా ఆనందంగా మనము మన బిడ్డలతో మాటలు పంచుకోగలిగినట్లయితే అది ఒక్కరోజు కాకపోయినా ఇంకొక రోజైనా ఫలిస్తుందా లేదా? ఆ పిల్లలు వేరుపారతారా లేదా? ఆ పిల్లలు అక్కడ దేవుని వాక్యంలో అభివృద్ధి చెందుతారా లేదా? స్థిరపరచబడతారా లేదా? వారు స్థిరపరచబడతారు. ఎక్కడ స్థిరపరచబడతారండి? ఒకటి వాక్యంలో స్థిరపరచబడతారు, రెండోది దేవుని సన్నిధిలో ప్రార్థనలో స్థిరపరచబడతారు, మూడోది సహవాసములో కూడా వారు స్థిరపరచబడతారు. ఒక వారము బలవంతంగా వస్తారేమో, రెండో వారము ఇంకొంచెము వాళ్ళని బలవంతంగా దేవుని సన్నిధిలో కూర్చోబెట్టామనుకోండి, మూడో వారం ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చేస్తారు. క్రమము తప్పకుండా నిలబడతారు, క్రమము తప్పకుండా కార్యక్రమాల్లో పాల్గొంటారు, క్రమము తప్పకుండా పాటలు పాడతారు. అరే నేను వెళ్ళాలి అనే ఆసక్తి వారు హృదయాంతరంగంలో కలుగుతూ ఉంటుంది. వారు దేవుని యొక్క పనిముట్లుగా దేవుని సన్నిధిలో వాడబడతారు, దేవుని యొక్క దీవులను వారు పొందుకుంటారు. ఎంత మటుకు ఒక తండ్రిగా ఒక తల్లిగా వారికి అవసరమైనవి అందించడమే కానీ వారంతటికి వారి కాళ్ళ మీద ఎప్పుడు నిలబడగలుగుతారు? భౌతికంగా నిలబెడతామేమో కానీ ఆత్మీయంగా ఎప్పుడు నిలబెట్టగలుగుతాం? వారిని వాక్యానుసారంగా ఎప్పుడు నిలబెట్టగలుగుతాం? ప్రార్థనానుసారంగా ఎప్పుడు నిలబెట్టగలుగుతాం? దేవుని సన్నిధిలో పరిశుద్ధతలో ఎప్పుడు వారి జీవితాలను దేవుని యొక్క చేతుల్లో పెట్టి, ఇదిగో ప్రభువా నా కుమారుడు నీ చేతిలో ఉన్నాడు, నా కుమార్తె నీ చేతిలో ఉన్నది, వారు నీ చేతులకు అప్పగించానని వారంతటికి వారే దేవుని సన్నిధిలో నిలబడగలిగినటువంటి స్థితిలోనికి యవ్వన బిడ్డల యొక్క జీవితాలను, పిల్లల యొక్క జీవితాలను తీసుకుని రాగలిగినటువంటి తల్లిదండ్రులు ధన్యులు అనేటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పౌలు భక్తుడు సంఘము కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. వాస్తవంగా కొలసీ సంఘాన్ని స్థాపించినటువంటి వాడు పౌలు భక్తుడు కాదు, లవొదికయ సంఘాన్ని స్థాపించినటువంటి వాడు పౌలు భక్తుడు కాదు, ఎపఫ్రా సంఘాన్ని స్థాపించినటువంటి వాడు. చెరసాల్లో ఉన్నటువంటి పౌలు భక్తుని యొద్దకు వచ్చి కొలసీ సంఘము, లవొదికయ సంఘము, రెండు సంఘాలు ఉన్నటువంటి పరిస్థితులు ఎపఫ్రా పౌలు భక్తునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ముఖాముఖిగా సంఘములో ఉన్నటువంటి కుటుంబాలను చూడకపోయినప్పటికీ కూడా వారి యొక్క మనసులు ఎరిగినటువంటి వాడే ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. వారి జీవితాలు ఎలా ఉండాలి అనేటువంటి మాటలను ఈ పత్రికలో తెలియపరుస్తూ ఉన్నాడు. అది పౌలు భక్తుని యొక్క హృదయంలో ఉన్నటువంటి పోరాటము. ఫలానా వ్యక్తి నాకు తెలియకపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తి యొక్క క్షేమాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను, ఆ వ్యక్తి యొక్క అభివృద్ధి నేను కోరుకుంటూ ఉన్నాను, ఆ వ్యక్తి మంచివాడిగా దేవుని సన్నిధిలో దేవుని సముఖంలో నిలబడాలని కోరుకుంటూ ఉన్నాను. నాకు తెలిసినోడే బాగుండాలని కాదు, నాకు తెలియనటువంటి వాడు కూడా బాగుండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇది క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మూలమైనటువంటి భావం అనేటువంటి సంగతిని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. పౌలు భక్తుడు సంఘాన్ని చూడలా, సంఘమైనటువంటి కుటుంబాలు చూడలా, కానీ వారి క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాడు, వారి అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నారు. వారి సంఘము ఒక బలమైనటువంటి సంఘంగా ఉండాలని వారికి చాలా జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు. ఆ జాగ్రత్తలు చెప్పేటువంటి క్రమంలో ఒకటి విషయాలు మనం గమనించాము. ఒకటి, మీరు వాక్యములు వేరుపారండి. రెండు, క్రీస్తులో ఇల్లు వలె అంటు కట్టబడండి, ఆ క్రీస్తులో ఇంటి వలె కట్టబడండి. మూడోది, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసములో స్థిరపడండి. నాలుగోది అంటాడు కదా, కృతజ్ఞతాస్తులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉండు. కృతజ్ఞతాభావము చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నువ్వు దీవించబడుతూ ఉన్నటువంటి సమయంలో నీ హృదయంలో ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండవలసినటువంటి ఆలోచన ఏమిటంటే కృతజ్ఞతాభావము.
ఈ కృతజ్ఞతాభావం అనేటువంటిది బిడ్డల యొక్క జీవితాల్లో, కుటుంబంలో వారి యొక్క అభివృద్ధికి, వారి భవిష్యత్తులకి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఎదుగుదలను కలిగిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. తర్వాత పౌలు భక్తుడు అంటాడు, తర్వాత వచ్చినాన్ని మనం గమనించగలిగితే ఆ యొక్క భవిష్యత్తును వారి యొక్క అభివృద్ధిని కోరుతూనే ఇంకొక వర్గాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 8వ వచన భాగాన్ని గమనించగలిగినట్లయితే, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు. పిల్లలకు గమనించండి, నువ్వు వెళుతున్నటువంటి మార్గము మంచి మార్గంలో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు మరి అక్కడ అనుకోకుండా నీ దగ్గరకు వచ్చి, అరే ఆ మార్గం కాదు, ఇంకొక మార్గం ఉంది, నేను ఆ మార్గం చూపిస్తాను రా, నిన్ను అటు తీసుకుని వెళతానని ఎవరైనా నీ యొద్దకు వచ్చి నీవు నడుస్తున్నటువంటి సత్య మార్గములో నుంచి, యథార్థకరమైనటువంటి మార్గములో నుంచి, జీవ మార్గములో నుంచి తప్పించి మరి ఒక మార్గంలోనికి తీసుకుని వెళ్ళేటువంటి వారు ఉంటారేమో, జాగ్రత్త, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మరొక మనస్సు కలిగినటువంటి వారు నీ ఎదుట కనపడుతూ ఉంచారు. మరి యొక్క ఆలోచన విధానం కలిగినటువంటి వారు నీకు స్నేహితులుగా ఉండొచ్చు, నీకు శ్రేయోభిలాషులుగా ఉండొచ్చు. నీ ఎదుట చూస్తూ ఉండగా వారు నీకు మంచివారిగా కనపడుతూ ఉంచారు. నీ ఎదుట వారు కనపడుతున్నటువంటి సమయంలో ఏదో నీ క్షేమమును కోరుకున్నటువంటి వారిగా కనపడుతూ ఉంచారు. కానీ లోపల ఉన్నటువంటి ఆంతర్యము వేరుగా కనపడుతూ ఉంటుంది. నువ్వు దేవుని నమ్ముకొని ఆయన మీద ఆధారపడి ముందుకు వెళుతూ ఉన్నటువంటి క్రమంలో నిన్ను దేవునిలో నుండి, దేవుని సన్నిధిలో నుండి, దేవుని వాక్యములో నుండి దూరము చేసేటువంటి వారు ఉంచారు. వారి విషయమై జాగ్రత్త అని పౌలు భక్తుడు సంఘములు ఉన్నటువంటి వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. అదేమిటంటే, ఎలా దూరము చేస్తారు అంటే, వాక్యానుసారంగా వెళుతున్నటువంటి వారిని వాక్యములో నుండి ఎలా పక్కకు తొలగిస్తారో ఈ వాక్యములో గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయనను అనుసరింపక, అంటే ప్రభువును అనుసరింపక, వాక్యమును అనుసరింపక, సత్యమును అనుసరించక, ఇంకొక మాట అంటాడు, మనుషుల పారంపర్యాచారంలో అనుసరించేటువంటి వారు, కట్టడలు అంటాడు. ఇది పితరులు కల్పించినటువంటి పద్ధతులు. అరే దేవుని వాక్యం ఎలా చెబుతూ ఉన్నప్పుడు వాక్యము కాదు, మన పితరులు ఎలా చెప్పారో అలాగే నడుచుకుందాం అంటాడు. మన పితరులు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు, వాళ్ళ సిద్ధాంతాలు లేదా వాళ్ళు రకరకాలైనటువంటి కట్టుబాట్లు, నియమములు, నిబంధనలు, ఆచారాలు, కొన్ని ఆచారాలు పెట్టుకున్నారు. ఆ ఆచారాల ప్రకారంగా మనం వెళదాం, వాక్యానుసారంగా వద్దు. అటు వాక్యమే, ఇటు ఆచారమే. ఇటు దేవుడే, పండగలే కదా, అవునా కదా? లోకములు ఎన్నో పండగలు ఉన్నాయి, వాటిలో ఈ పండగలు కూడా పండగలే, అవునా కదా? అన్ని పండగలు మనయే. మనుషుల ఆచారాలు, లోకములటువంటి మనుషులు ఆచరించేటువంటి అన్ని ఆచారాలు ఇక్కడే కనపడతా వచ్చాయి. ఎందుకంటే ఈ ఆచారం మందే, ఆ ఆచారం కూడా మందే. వాక్యానుసారమైనటువంటి జీవితంలో నుండి పక్కకు వెళ్ళిపోయేటువంటి ఆచారాలు ఉన్నాయి. ఆ ఆచారాలు ఏమిటంటే మనుషులు కల్పించినటువంటి ఆచారాలు. మనుషులు కొన్ని పద్ధతులు పెంచారు, మనుషులు కొన్ని నియమములు ఆయా సందర్భాలను బట్టి వారు ఏర్పరచుకున్నారు. అవే లోకములో ఉన్నటువంటి చాలామంది అనుసరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వాక్యాన్ని పౌలు భక్తుడు ఈ 2 పత్రికలు మనం గమనించగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి, నేను మాట గుర్తు చేస్తూ ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచన భాగాన్ని, 16వ వచన భాగాన్ని ఒకసారి చదువుదాం పిల్లలు. చూడండి ఒకసారి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి. లవొదికయకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకుని. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, ఈ పత్రిక మీకు రాశాను, మీరు చదివించుకోండి. అలాగే లవొదికయకు కూడా పత్రిక రాశాను, వారు చదివించుకుంటారు. వారు చదివినటువంటి పత్రికను మీరు తెప్పించుకొని ఇక్కడ మీరు చదివించుకోండి. మీరు చదివినటువంటి పత్రికను లవొదికయ సంఘానికి పంపించి అక్కడ కూడా చదివించండి అంటాడు కదా. ప్రకటన గ్రంథాన్ని గమనించగలిగితే లవొదికయ సంఘాన్ని గురించి ప్రభు స్పష్టంగా మాట్లాడాడు.
ప్రకటన గ్రంథంలో ఒకసారి ఉన్నటువంటి మాటను మనం గమనిద్దాం. లవొదికయ సంఘాన్ని గురించి రాయబడినటువంటి మాటల్లో ప్రభువు పలికినటువంటి మాట, పరిశుద్ధ ఆత్ముడు పలికించినటువంటి మాట, ఆత్మ చెప్పినటువంటి మాటలు మనం గమనించగలిగితే ఆ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను లేవు, నీవు చల్లగానైనను ఉండిన మేలు, చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నిలువెచ్చని జీవితం అంటే ఇటు ఆత్మీయంగా పరిపూర్ణత లేదు, ఇటు లోకానుసారంగా రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేస్తూ చాలా తెలివి కలిగినటువంటి వారు, వీరు చాలా తెలివి కలిగినటువంటి వారు. ఇటేమో దేవుని బిడ్డలు ఎక్కడ సంఘంలోకి వెళ్తేనేమో మంచి పరిశుద్ధులుగా కనపడతారు, లోకంలోనికి వెళితేనేమో మాకన్నా మించిన లోకాచారాలు మా ఇంట్లో లేవంటారు కదా. రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేస్తారన్నమాట. వీళ్ళని నిలువెచ్చని జీవితాలు అంటారు. బయటికేమో 10 మంది ఎదుటేమో బైబిల్ పట్టుకున్నప్పుడు మమ్మల్ని మించినటువంటి భక్తి పరులు లేరు, పరిశుద్ధులు లేరు, నీతిమంతులు లేరు, యథార్థవంతులు, మేము నిజంగా దేవుని రాజ్యానికి వారసులము, మాదే దేవుని రాజ్యం అంటారు. ఒక్కసారి బైబిల్ పక్కన పెట్టి ఇంకొక చోటకి వెళితే అక్కడ ఉన్నటువంటి ఆచారాల్లో అసలు మేము రంగంలోకి దిగితే మమ్మల్ని మించినటువంటి వేర్లు ఆచారాల్లో కానీ పద్ధతుల్లో కానీ అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లలో కానీ బైబిల్కి సంబంధం ఉండదు. అవన్నీ లోకానికి అనుకూలంగా ఉంటాయి. లోకములో బ్రతకడము మేము మొదలుపెట్టామంటే మమ్మల్ని మించి ఇంక లోకస్తులు ఇంకెవరు కూడా మాలాగా బ్రతకలేరు. అంతగా మేము లోకానికి అనుకూలంగా బ్రతకగలమంచారు. లవొదికయ సంఘంలో దేవుడు చూసి ఈ మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. అటు నువ్వు వెచ్చగానూ లేవు, చల్లగానూ లేవు. నిన్ను చూశాను, నీ జీవితాన్ని చూచినప్పుడు ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత లేదు నీలో, లోకానుసారమైనటువంటి జీవితము, రెండింటినీ కూడా సమానంగా బ్యాలెన్స్ చేస్తూ తెలివిగా నువ్వు ముందుకు వెళుతూ ఉన్నావు. నేను నీ పట్ల కలిగి ఉన్నటువంటి నిర్ణయం ఏమిటంటే నీవు నులివెచ్చని జీవితాన్ని కలిగి ఉన్నావు కాబట్టి నేను నిన్ను ఉమ్మివేయని ఉద్దేశించుతున్నాను అంటాడు. దేవుడు దాన్ని తృణీకరిస్తూ ఉన్నాడు. దేవుడు దాన్ని జీవములో నుండి ఆయన సంపూర్ణంగా తీసివేస్తూ ఉన్నాడు కదా. శిరస్సు, సంఘము, శరీరము. ఈ శిరస్సుకు అనగా ప్రభువు, సంఘము పరిశుద్ధమైనటువంటి క్రీస్తు రక్తములో కడగబడినటువంటి పరిశుద్ధమైనటువంటి వధువు సంఘము. ఈ వధువు సంఘము పరిపూర్ణమైనటువంటి అవయవములతో రూపాంతరము చెందుతున్నటువంటి క్రమంలో దీనిలో పరిశుద్ధత లేనప్పుడు శిరస్సు యొక్క నోటిలో నుంచి ఉమ్మివేయబడేటువంటి పరిణామం కనపడుతుంది. ఇప్పుడు ఆయన నోటిలో ఏముందంటే ఈ పరిశుద్ధమైనటువంటి సంఘము పరిశుద్ధతను కోల్పోయినటువంటి క్రమంలో, ఆత్మీయతను కోల్పోయినటువంటి క్రమంలో, లోకానికి అనుకూలంగా ఇది కనపడుతున్నటువంటి క్రమంలో ఆయన ఏమి చేస్తూ ఉన్నాడు అంటే శిరస్సులో నుంచి అనగా ఆయన నోటిలో నుంచి ఈ పరిశుద్ధ సంఘాన్ని తొలగించేస్తూ ఉన్నాడు. పరిశుద్ధతలోనికి రావాల్సినటువంటి సంఘాన్ని తీసివేస్తూ ఉన్నాడు, ఉమ్మివేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సంఘానికి ఆయనకి సంబంధమే లేదు, సంఘానికి ప్రభుకి సంబంధం లేదు, శిరస్సుకు సంబంధం లేదు. ఎందుకంటే వేరుపరచబడినటువంటి అవయవాలుగా కనపడుతూ ఉన్నారు. శిరస్సు మొండెము నుంచి వేరు చేయబడింది. ఇప్పుడు మొండెము నుంచి వేరు చేయబడినటువంటి ఈ యొక్క ఆ అవయవం ఏదైతే ఉందో, శరీరం ఏదైతే ఉందో అది జీవము లేనటువంటిదే, అది పరిశుద్ధత లేనటువంటిదే, అది నిరుపయోగమైనటువంటిదే, అది కేవలము మట్టి ఘటమును పోలినటువంటిదే, అది మహిమను చూడలేదు, అది జీవాన్ని స్వతంత్రించుకోలేదు అంటాడు. అందుకే చూడండి ఇక్కడ అంటాడు కదా, లవొదికయ సంఘానికి జ్ఞాపకం చేసిన మాటల్లో 17వ వచనాన్ని కూడా మనం గమనించగలిగితే, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు పుటము వేయబడిన బంగారమును నీ దిశమెల్ల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అక్కడ తెల్లని వస్త్రాలు లేవు, కాటుక లేదు కదా. దేవుని యొక్క ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూచినట్లు కళ్ళు తెరవబడలా,
కాటుక మనం చిన్నపిల్లలకి కదా, చిన్నపిల్లలకి మనం గమనించగలిగితే కళ్ళు పెద్దవటానికి ఇక్కడ కళ్ళ దగ్గర కాటుక పెడుతూ ఉంటారు. కాటుక పెట్టడంలో ఉద్దేశం అదే అనుకుంటాను, నాకు తెలియదు కానీ తన ఉద్దేశం అదే అనుకుంటాను. ఎందుకంటే చిన్నప్పుడు చిన్న చిన్న బుడ్డ కళ్ళులాగా ఉంటాయి కాబట్టి పద్దాక మూసుకుపోతున్నటువంటి కళ్ళు తెరవటానికి, ఇంకొంచెం పెద్దగా తెరవబడడానికి ఆ యొక్క మరి కనురెప్పల దగ్గర క్రింద భాగంలో నల్లటి కాటుక పెడుతూ ఉంచారు. కాటుకు ఎందుకంటే అవి కనురెప్పలు తెరవబడుతూ ఉంటాయి, విచ్చుకుంటూ ఉంటాయి, స్పష్టతను పొందుకుంటాయి. కనురెప్పలు కనుగుడ్డు తేటగా కనపడుతూ ఉంది. ఆ కనుగుడ్డు తేటగా సమస్తాన్ని చూడగలుగుతూ ఉంటుంది. ఇక్కడ అంచాడు కదా లవోదికయ సంఘానికి, ఒరే నువ్వు గ్రుడ్డివాడవు, నువ్వు చూస్తున్నాను అనుకుంటూ ఉన్నావు కానీ గ్రుడ్డివాడవు, కాటుకు నా యొద్ద కొనుక్కొని పెట్టుకో, అప్పుడు నీకు కనపడుతుంది అంచాడు కదా. రెండోది అంటాడు కదా, నీకు అసలు తెల్లటి వస్త్రాలే లేవు, నా యొద్దకు వచ్చినట్లయితే నేను నీకు తెల్లని వస్త్రాలు ఇస్తాను, ఎందుకంటే అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు కానీ ఏమీ లేనటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నావు కదా. ఎంత చక్కటి మాట, లవోదికయ సంఘానికి గుర్తు చేసినటువంటి మాట. ఇటు ధనం ఉందనుకుంటున్నావు, ఇటు సమృద్ధి ఉందనుకుంటున్నావు, జీవం ఉందనుకుంటున్నావు, అది ఉంది ఇది ఉంది, నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు కానీ ఏమీ లేని గుడ్డివాడు అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. నువ్వు గుడ్డోడివే కానీ నువ్వు చూస్తాను అనుకుంటూ ఉన్నావు. ఎందుకంటే నీ మనోనేత్రాలు వెలిగించబడలేదు, నీ మనోనేత్రాలతో దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోలేదు, మర్మమయ్యున్నటువంటి జ్ఞానము నువ్వు కలిగి జీవించలేదు. కాబట్టి నువ్వు గుడ్డివాడవు. ఇప్పటికైనా కానీ తెలుసుకోవడానికి నీకేది అవసరం అంటే, ఒకటి తెల్లని వస్త్రాలు కావాలి, రెండు కాటుక కావాలి, వీటికన్నా అతి ప్రాముఖ్యమైనది ఏమిటంటే మారు మనసు కావాలి కదా. ఈ సంఘానికి గుర్తు చేస్తారు, లవోదికయ సంఘానికి మనం గమనించగలిగితే 19వ వచనాన్ని గమనించవచ్చు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందమంటాడు కదా. ఎంత చక్కటి మాట. కొలసి సంఘానికి, లవోదికయ సంఘానికి పౌలు భక్తుడు ఎందుకు ఆ రెండు సంఘాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాడు అంటే, ప్రత్యేకమైనటువంటి మనసు పెట్టాడు అంటే, వారు రక్షించబడినటువంటి క్రైస్తవ సంఘముగా కూడుకున్నారు కానీ మారు మనసు లేనటువంటి సంఘము. తెల్లటి వస్త్రాలు ధరించుకోవడానికి ఆత్మీయ అనుభవంలోనికి రాలేనటువంటి సంఘము. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు కానీ మనోనేత్రములు వెలిగింపబడినటువంటి వారే మర్మమయ్యున్నటువంటి క్రీస్తును తెలుసుకోలేనటువంటి సంఘము. అందుకే సంఘాన్ని పౌలు భక్తుడు దేవుని ఎదుట నిలబెట్టడానికి ఈ పత్రికలు రాస్తూ ఉన్నాడు, వారిని సరిదిద్దడానికి ఈ పత్రికలు రాస్తూ ఉన్నాడు. దైవానుసారమైనటువంటి జ్ఞానం అవసరము. భూ సంబంధమైనటువంటి జ్ఞానం ఎంత ఉన్నా కానీ అది నిరుపయోగమే. అందుకే ఇక్కడ అంచాడు చూడండి, ఇందాక మనం చదివినటువంటి ఈ కొలసీలకు రాసినటువంటి పత్రికలో రాసినటువంటి మాటల్లోనే ఆ మోసకరమైన అంటే 8వ వచనంలో రాయబడినటువంటి మాట చూడండి, మనుషులు పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములు అంటాడు కదా. ఈ లోక సంబంధమైన అంటే మన దృష్టిలో ఫుట్నోట్లో అయితేనేమో భూతములని రాయబడింది కదా. ఫుట్నోట్లో గమనించండి, అక్కడ లోక సంబంధమైన అనే రెండు అనేవి వేయబడింది. ఆ కింద ఫుట్నోట్లో చూడగలిగితే రెండు భూతములు అంటాడు. అంటే దెయ్యముల యొక్క బోధ లేదా దెయ్యాలకు అనుకూలమైనటువంటి స్వభావము, భూతాలకు అనుకూలమైనటువంటి స్వభావాన్ని అనుసరించటము. ఇంకొకటి అంటాడు కదా, మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత అంటాడు. నిరర్థక తత్వజ్ఞానం, నిరుపయోగమైనటువంటి వాదోపవాదములతో కూడినటువంటి జ్ఞానం. ఈ మధ్యకాలంలో చాలామంది బోధకులు యూట్యూబ్ల ద్వారా వేదికలుగా మార్చబడుతూ ఉన్నారు కదా. ఏదో ప్రసాదాలు మేము తింటాము, తింటే తప్పేమీ లేదు అనేటువంటి వాడు ఒకడు అంటాడు. తింటే తప్పేంటి అనేటువంటి వాదన ఒకటి అన్నమాట. ఎందుకు ప్రార్థన చేసుకుంటాం కాబట్టి మా దేవుడు పరిశుద్ధుడు, ఏదైనా పరిశుద్ధతగా చేయగలడు అనేటువంటి ఆ ఆలోచనలతో వాదోపవాదాలు, తత్వజ్ఞానం. అందుకే ఇక్కడ అంటే బైబిల్ స్పష్టంగా రాశాడు, కడువరి దినాలు పరిస్థితులు ఎలా మారిపోతాయి అంటే భ్రష్టత్వం సంభవించింది. భ్రష్టత్వం ఎప్పుడైతే సంభవిస్తూ ఉందో నాశనపుత్రుడు వస్తున్నాడని అర్థం చేసుకోవాలి. వాక్యములో రాయబడుతున్నటువంటి రీతిలోనే తిరుగుబాటు అనేటువంటిది ఇంటిలోనే మొదలవుతూ ఉంది. పడద్రోయబడటం అనేది ఇంటిలో నుండే మొదలవుతూ ఉంది. ఒకరిని ఒకరు ద్వేషించడం అనేది ఎక్కడో ప్రారంభించబడలేదు కానీ అది ఇంటిలో నుండే ప్రారంభించబడుతుంది. అది కుటుంబంలోనైనా, సంఘములో అయినా, సమాజంలోనైనా కానీ తిరుగుబాటు అనేటువంటిది లోపల నుండే ప్రారంభమైంది, పిల్లల బయట నుండి ప్రారంభం కాలేదు.
అసూయలు, ద్వేషములు, మత్సరములు, కలహములు, క్రోధములు ఎక్కడ పుట్టుకొచ్చాయంటే లోపల నుండి పుట్టుకొస్తూ ఉన్న. ఎవరో నేర్పట్లేదు ఇవి. అరే నువ్వు వారిని ద్వేషించని ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పట్లేదు. కానీ ఆ వ్యక్తి నేను ద్వేషించాలి, ఆ వ్యక్తిని నేను దూరంగా ఉంచాలి, ఆ వ్యక్తితో నేను మాట్లాడకూడదు, ఆ వ్యక్తికి నేను సహాయం చేయకూడదు, ఆ వ్యక్తితో నేను పలకకూడదు. ఇటువంటి ఆలోచనలన్నీ కూడా స్వతహాగా లోపల నుంచే కలుగుతూ ఉన్నాయి. దురదృష్టం, ఎవరైనా కొంతమంది పిల్లలకు నేర్పుతారేమో తెలియదు కానీ కదా, అది ఆ విషయం నాకు తెలియదు కదా. కొంతమంది ఉండొచ్చేమో పిల్లలకి నేర్పించేటువంటి తల్లిదండ్రులు, అతల్య లాంటి తల్లి ఉండొచ్చేమో బైబిల్లో మనం గమనించగలిగితే. కొంతమంది ఉంటారు, రే నువ్వు వాడితో మాట్లాడు మాకు, వాడితో మాట్లాడద్దు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకు, నువ్వు వాళ్ళ సహవాసం చేయి మాకు. ఇలాంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారు ఉంటారేమో నాకు తెలియదు కానీ బైబిల్లో రాయబడుతున్నటువంటి మాట మనం గమనించగలిగితే నేర్పించాలా, మంచిని నేర్పించాలా, ద్వేషాన్ని కాదు, పగని కాదు, అసూయని కాదు, కలహాన్ని కలిగించేటువంటి మాటలు కాదు. వారు దేవుని వాక్యములో వేరు పారడానికి అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధతలోనికి వారి జీవితాలు నడిపించబడటానికి అవసరమైనటువంటి వాటిని నేర్పించాలి కానీ అనవసరమైనటువంటి వాటిని కాదంటాడు పౌలు భక్తుడు. కానీ సంఘములో అవసరాన్ని మించి అనవసరతే కనపడుతూ ఉంది. అవసరమైనటువంటి జ్ఞానము కనపడలేదు కానీ మోసకరమైనటువంటి తత్వజ్ఞానము చేత, వాదోపవాదములతో కూడినటువంటి జ్ఞానము చేత మరి మోసపరుచుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. దురదృష్టకరం ఏమిటంటే నేడు దినాల్లో యవ్వన బిడ్డల యొక్క జీవితాలు కానీ పిల్లల యొక్క జీవితాలు కానీ గమనించగలిగినట్లయితే పెద్దవారు ఏదైనా ఒక మాట చెబితే లోబడలేనటువంటి తత్వం కనపడుతూ ఉంది కదా. నిజమే, పెద్దవారు ఏదైనా సలహా ఇచ్చారనుకోండి, ఏదైనా సూచన చేశారనుకోండి, ఏదైనా మంచిని బోధించారనుకోండి, పిల్లలు నేటి దినాల్లో తీసుకోలేకపోతూ ఉన్నారు, వాటిని మనసులోనికి తీసుకోలేకపోతూ ఉన్నారు, దాన్ని వాళ్ళు అంగీకరించినటువంటి పరిస్థితుల్లో కనపడలేకపోతూ ఉంది. కారణం ఏమిటంటే వారు ఏదైతే కరెక్ట్ అనుకుంటూ ఉన్నారో దాన్నే పట్టుకుంటూ ఉన్నారు. రెండోది, ఒకడు చెబితే వినేటువంటి పరిస్థితి నాకేంటి అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు కదా. ఇది ఎంత భయంకరమైనటువంటి పాపమో, ఇది ఎంత భయంకరమైనటువంటి మరణంలో నిలబెట్టేటువంటి పరిస్థితితో కొలసి సంఘానికి పౌలు భక్తుడు ఈ మాటలే గుర్తు చేస్తూ ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వాక్య భాగాన్ని మనం గమనించగలిగినట్లయితే పిల్లరా, ఆ 9వ వచనం నుండి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకి గుర్తు చేయబడుతూ ఉన్నాయి. 9వ వచనం నుండి 15వ వచనం వరకు మనం గమనించగలిగితే శిరస్సు అయినటువంటి ప్రభువారి విషయంలో అవయవములుగా మనం ఎలా రూపాంతరము చెందాలి, ఎలా పరిపక్వత చెందాలో ఈ 15వ వచనం వరకు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు మన నిమిత్తము, మన కొరకు, మన పాపముల నిమిత్తము, మన పాపములన్నింటినీ కూడా సిలువ మ్రాను మీద మోసి మేకుల చేత కొట్టబడి ఉన్నాడు అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. మన పాపములన్నింటినీ కూడా ఆయన సిలువ మీద మేకుల చేత కొట్టి ఉన్నాడు అనేటువంటి మాటను ఈ వాక్య భాగంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహూటముగా వేడుక కనపరచినంటాడు కదా. గొల్గొతా కొండ మీద నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మన పాపముల కొరకు సిలువ మ్రానుకు అప్పగించబడినటువంటి క్రీస్తు యొక్క మహిమను ఈ 15వ వచనంలో పౌలు భక్తుడు వారికి గుర్తు చేస్తూ వారిని హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నీ కనులు నెత్తి మీదకి వస్తాయేమో, ఒకవేళ నీ కనులు నెత్తి మీదకి వస్తే ఆకాశానికి భూమికి మధ్యలో కలువరి సిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభువును చూడ. ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు, ఆయన దేవుడైనటువంటి వాడు, దేవుని మహిమ కలిగినటువంటి వాడు. ఆయన తగ్గించుకుని మన నిమిత్తము సిలువ మీద మరణము నొందుతున్నటువంటి సమయంలో మన కనులు మన యొక్క కనులు మన నెత్తి మీదకి రావచ్చా? రాకూడదు కదా, రాకూడదు. పొరపాటున కూడా లోబడేటువంటి తత్వము సంఘం ఎప్పుడూ కూడా కలిగి ఉండాలి. వినయము, విధేయతో కూడినటువంటి జీవితము సంఘ అభివృద్ధికి దోహదపడేటువంటి జీవితము. వాక్యానుసారమైనటువంటి జీవితంలో సంఘము ఎప్పుడు ఎదగటము ప్రారంభిస్తూ ఉంటుందో పరిపూర్ణమైనటువంటి అవయవాలుగా క్రీస్తు శరీరము అక్కడ అమర్చబడుతూ ఉంటుంది. ఈ ఉదాహరణ నేను గుర్తు చేసి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గర్భము ధరించినటువంటి కన్యక యొక్క గర్భాన్ని మనం గమనించగలిగితే, స్త్రీ యొక్క గర్భాన్ని మనం గమనించగలిగినట్లయితే పిల్లరా,
గర్భములో పిండము రూపొందించబడేటువంటి క్రమములో అవయవముల యొక్క రూపము కనపడుతూ ఉంటుంది కదా. మాసముల ప్రాయములో తల్లి గర్భము ధరించినటువంటి క్రమంలో హాస్పిటల్కి వెళ్ళి గర్భములోటువంటి శిశువు యొక్క ఎదుగుదలను స్కాన్ చేస్తూ ఉంటారు. అవయవాల యొక్క ఎదుగుదలను చూస్తూ ఉంటారు, స్కానింగ్ ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. చేతులు ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎలా ఉన్నాయి, ముఖం ఎలా ఉంది, అవయవాలు పరిపూర్ణంగా ఎదుగుతున్నాయా లేదా, ఎక్కడైనా ఏ అవయవమైన లోపము కనపడుతూ ఉందా, ఎదుగుదల క్రమముగా ఉందా లేదా, ఒకవేళ ఎదుగుదల సరిగా లేకపోతే ఏ మెడిసిన్ ఇవ్వాలి అని కదా. గర్భము ధరించినటువంటి స్త్రీ ఎప్పుడూ కూడా వైద్యుల యొక్క పర్యవేక్షణలో గర్భములటువంటి శిశువు యొక్క ఎదుగుదల గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఒకటి ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది, రెండోది గర్భములటువంటి శిశువు గురించినటువంటి ఆలోచన ఆ తల్లికి ఎప్పుడూ కూడా కనపడుతూ ఉంటుంది కదా. బిడ్డ కదలకపోయినట్లయితే భయం, లోపల బిడ్డ యొక్క కదలికలు సరిగా లేకపోతే తల్లికి భయం, అయ్యో ఆ బిడ్డ లోపల కదలలేదు అనేటువంటి ఒక ఆలోచన. ఎందుకు ఈ యొక్క ఆలోచన? పరిపక్వతలోనికి లోపల గర్భములటువంటి శిశువు నవమాసములు నిండుకొని భూమి మీదకు వచ్చే అంతవరకు కూడా తండ్రికి జాగ్రత్త ఉంటుందో లేదో తెలియదు, కానీ తల్లి మాత్రము అన్ని రీతుల్లో జాగ్రత్తలు తీసుకుంటుంది. అవునా కాదా? తల్లి చెప్పాలి మాట. ఎందుకంటే 3వ మాసము మొదలుకొని 9వ మాసం వరకు కూడా లోపల గర్భంలో ఉన్నటువంటి మరొక శిశువును మోస్తూ ఉన్నది కాబట్టి, మరొక శిశువుకు జన్మనివ్వటానికి సిద్ధపడుతూ ఉంటుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తల్లి తీసుకునేటువంటి ఆ ప్రత్యేకత మనకు కనపడుతూ ఉంటుంది. ఎక్కడైనా అవయవములో లోపము కనపడింది అనుకోండి, వైద్యుడు అంటారు కదా, అవయవములో లోపము కనపడింది అనుకోండి, స్కానింగ్ చేసేటువంటి సమయంలో 3వ మాసము తర్వాత 5వ మాసము 6వ మాసం ఇట్లా నెలల తరబడి స్కాన్ చేసేటువంటి క్రమంలో ఎక్కడైనా లోపము కనపడింది అనుకోండి, పిండము ఎదుగుదల బాగోలేదండి, మరి గర్భంలో ఉన్న శిశువు పెరగటం అంత మంచిది కాదు, అబార్షన్ అనేటువంటి మాటను వైద్యులు గుర్తు చేస్తారు. ఎదుగుదలలో లోపం ఉన్నట్లయితే ఎందుకంటే వారు తెలుసుకొని తల్లికి తండ్రికి జ్ఞాపకం చేస్తారు బిడ్డ యొక్క ఎదుగుదల లోపం ఉన్నది అనేటువంటి మాట. అప్పుడు జాగ్రత్తలన్నా తీసుకుంటారు, లేదా బిడ్డనన్నా ఆ గర్భంలో నుండి బయటికి తల్లి యొక్క క్షేమము కొరకు తొలగించడం అన్న జరుగుతూ ఉంటుంది. పర్వాలేదులే, అవి వాళ్ళు ఒక చెయ్యి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఒక కాలున్నా లేకపోయినా పర్వాలేదు, అలాగే ఎదగనేంటి అంటే ఒప్పుకుంటారా? లేదు, చూడడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎవరైనా ఇలా అవయవాలు లేనటువంటి బిడ్డకి జన్మనివ్వడానికి ఇష్టపడతారా? ఏ తల్లైనా ఇష్టపడరు. లోపల తెలిసినట్లయితే పరిపూర్ణమైనటువంటి అవయవము రూపొందించబడినటువంటి బిడ్డ కొరకు తల్లి ఎదురు చూస్తుంది, తండ్రి ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి బిడ్డ కావాలని కోరుకుంటారు. దేవుని యొక్క వాక్యము కూడా అదే గుర్తు చేస్తుంది కదా. దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది అదే కదా. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసితేనే వారు నా మీద తిరగబడి ఉన్నారు అనేటువంటి మాట యెషయా గ్రంథంలో గుర్తు చేస్తే, క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువారు అంటారు కదా, మీరు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోవడానికి మీకు అవయవములలో ఏదైనా మిమ్మల్ని ఆటంకపరిచినట్లయితే పిరికి వేసుకుని నా యొద్దకు రండి, నేను మహిమ శరీరాన్ని ఇస్తానని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు కదా. ఈ శరీరములో ఈ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిందనుకో, పర్వాలా, పెరికివై, ఇది ఘనహీనమైనటువంటిదే, ఇది ఛాయ నీడలాంటిదే. అసలైనటువంటి రూపము ప్రభువులో ఉంది, నిజస్వరూపము ప్రభువులో ఉంది. నిజస్వరూపము పరిపూర్ణంగా నీవు స్వతంత్రించుకోవడానికి లోకములో నీకు ఏది ఆటంకంగా ఉన్నా, నీకు ఏది అభ్యంతరంగా ఉన్నా, నీకు ఏది అవరోధంగా ఉన్నా, నేను ఏది దేవుని సన్నిధిలో నిలబెట్టకుండా అడ్డుగోడగా కనపడుతూ ఉన్నా పర్వాలేదు, దాన్ని పెరికి వేసి అనగా దాన్ని అధిగమించి నా ఎద్దకు రమ్మని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఇది కేవలము భూమి మీద ఛాయ మాత్రమే, నీడ లాంటిది మాత్రమే. ఇది కనుమరుగైపోయేటువంటిది. నిజస్వరూపం అనేటువంటిది ప్రభువులో ఉంది. ఆ స్వరూపాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడని పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు కొలసి సంఘానికి ఈ మాటలు గుర్తు చేస్తూ ఉన్నాడు. పిల్లలు, నిజమే కదా, ప్రభు చూస్తూ ఉన్నాడు. అంటే ప్రభు కోరుకుంటూ ఉన్నాడు మనము పరిపూర్ణమైనటువంటి క్రీస్తు స్వారూప్యంలో దేవుని ఎదుట మన జీవితాలు నిలబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి నీవు సంఘములో ఒక శ్రేష్టమైనటువంటి కుటుంబముగా దేవుని చిత్తమునకు లోబడి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి క్రైస్తవ కుటుంబముగా సంఘ అభివృద్ధిని, అంటే మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధిని కోరుకుంటూనే, సంఘ అభివృద్ధిని కోరుకుంటూనే దేవుని పాదాల చెంత నిలబడగలిగినటువంటి దేవుని బిడల యొక్క కుటుంబముగా
మరి ఉండగలుగుతున్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి ఆవశ్యకత మన ఎదుట ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తూ ఉంది. తర్వాత మీరు గృహాలకు వెళ్ళినప్పుడు మిగిలిన వచనాలు చదవండి. ఆ వచనాల్లో జ్ఞాపకం చేయబడుతూ ఉంది, నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అంటాడు. నిజస్వరూపము క్రీస్తులో ఉంది. మనము ధరించినటువంటి స్వరూపము మట్టి స్వరూపము, ఘనహీనమైనటువంటి స్వరూపము, ఇది మర్త్యమైపోతున్నటువంటి స్వరూపము, అంటే క్షయమైపోతున్నటువంటి స్వరూపము, బలహీనమైనటువంటి స్వరూపము. ఈ స్వరూపము కొరకు ఈరోజు ఎంత ప్రయాసపడుతూ ఉన్నామో, ఎంత ప్రాకులాడుతూ ఉన్నామో, ఎంత ఈ యొక్క స్వరూపాన్ని కాపాడుకోవడానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నామో, మరి నిజస్వరూపము కొరకు, క్రీస్తులో ఉన్న నిజస్వరూపము కొరకు నువ్వు ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నావో ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాలి. నిజమైనటువంటి స్వరూపం అయితే క్రీస్తులో ఉంది, లోకములో లేదు. లోకములో ఉన్నటువంటి రూపాల కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు, క్రీస్తులో ఉన్న నిజస్వరూపాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. అందుకే సంఘాన్ని హెచ్చరించాడు, అది మీ నిజస్వరూపము, అది మీ జీవితము. 2వ అధ్యాయం 17వ వచనంలో, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో నిజ స్వరూపమును గురించి మాట్లాడుతూ, నిజ స్వరూపంలో అవయవాల యొక్క అమరికను గురించి మాట్లాడతాడు. ఈరోజు ఆ నిజస్వరూపము మనము కలిగి ఉన్నామా లేదా, ఆ నిజస్వరూపము మనలో ఉన్నదా లేదా అనేది ఒక్కసారి ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ లవొదికయ సంఘములాగా ఒకవేళ ఉన్నామేమో, అది కూడా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇటు దేవునిలోనూ అటు లోకములోనూ, ఇటు వెచ్చగానైనా చల్లగానైనా కాక నులివెచ్చని జీవితం కలిగినటువంటి వారిగా ఉమ్మివేయబడేటువంటి స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు గద్దిస్తూ ఉన్నాడు, దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, మారు మనసు పొందమంటూ ఉన్నాడు, తెల్లని వస్త్రాలు ధరించుకోమంటూ ఉన్నాడు, కాటుకును కొనుక్కోమంటూ ఉన్నాడు. ఇదిగో జీవ కిరీటాన్ని పొందుకోవడానికి నీ ఎదుట ఉంచబడినటువంటి మరి తలుపు దగ్గర నిలుచుని తలుపు తట్టుచున్నాను, దాన్ని ఇప్పటికైనా తలుపు తెరిచి నన్ను ఆహ్వానించని ప్రభువు అడుగుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయాల్లోకి దేవునిని ఆహ్వానించాను అనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నావేమో, ఒక్కసారి పరిశీలన చేయి. ప్రభువుని నువ్వు అంగీకరించానేమో అనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నావేమో, దేవుని వాక్యము నీ హృదయంలో లేకుండా వాక్యానుసారంగా నేను ఉన్నాను అనేటువంటి ఆలోచనలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో, క్రీస్తులో నీ జీవితము అంటూ కట్టబడకుండా నేను క్రీస్తులో ఉన్నాను అనేటువంటి తలంపులో నువ్వు ఉన్నావేమో, ఒక్కసారి బయటకు వచ్చి, ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి వాక్యమును ఎదుటిగా ఉంచుకొని నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ ఆలోచనలో ఉన్నావు, క్రీస్తులో నీ జీవితం ఉందా లేదా, ప్రభు యొక్క స్వరూపంలో నీ యొక్క స్వరూపం ఉందా లేదా అనేది ప్రభు పాదాల చెంత ప్రభువుని అడిగి తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఎవరికి వారు ప్రార్థన చేయండి. వాక్యము నీకు తెలుసు, ప్రభు నీతోనే మాట్లాడి ఉన్నాడు. ప్రభు స్వరము నేరుగా నీకే వినపడుతూ ఉంది. నీ జీవితము మనుషుల పారంపర్యాచారమైనటువంటి జీవితంగా ఉందా, లేదా క్రీస్తును పోలినటువంటి జీవితంగా ఉందా? క్రీస్తును పోలిని జీవించినటువంటి వాడు వాక్యములు వేరుపారుతూ ఉంచాడు, పరిశుద్ధతలో తన యొక్క జీవితాన్ని కనిపెట్టుకుంటూ ఉంటాడు. దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో నిత్యము ఆయన తన యొక్క జీవితము కనపడాలి అనే ఆత్మానుసారుడు మరి ప్రాకులాడుతూ ఉంటాడు, పెనుగులాడుతూ ఉంటాడు. ఈరోజు నువ్వు పెనుగులాడలేకపోతూ ఉన్నావా? దేవుని సన్నిధిలో దేవునికి కనపడటానికి ఇష్టపడలేకపోతూ ఉన్నావా? కేవలము కుదిరినటువంటి సమయంలోనే కనపడదాం అనుకుంటూ ఉన్నావా? అవకాశము దొరికినప్పుడు మాత్రమే ఆయన సన్నిధికి రావాలి, అవకాశము దొరికినప్పుడు మాత్రమే నేను ఆయన ఎదుటి కనపడాలనేటువంటి ఆలోచన నీలో ఉందా? ఒకవేళ అలా ఉన్నట్లయితే నీవు మనుషుల యొక్క ఆచారాల ప్రకారంగా, మానవుని యొక్క ఆలోచనలో, మానవుని యొక్క తలంపులో ముందుకు వెళుతూ ఉన్నావు. అది నీకు ప్రమాదము. అది నీ జీవితాన్ని దేవునిలో నుంచి దూరపరిచేటువంటి ఆలోచన. ప్రభు చూన్నాడు కదా, నీవు దేవునికి దూరంగా ఉండవద్దని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు అభివృద్ధి చెందాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు సంఘములో, క్రీస్తు శరీరంలో నువ్వు అంటు కట్టబడి ఎదగాలని దేవుని యొక్క వాక్యమును నీకు గుర్తు చేస్తూ ఉంది. పౌలు భక్తుని యొక్క ప్రయాస ఇదే, పౌలు భక్తుని యొక్క పోరాటం ఇదే, పౌలు భక్తుని యొక్క ఆ హృదయ అభిలాష ఇదే. దేవుని యొక్క తలంపే అది, దేవుని యొక్క తలంపే. ఈరోజు దేవుని ఎదుట నువ్వు కనపడగలవా? లేదా లవొదికయలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి కుటుంబాలలో ఒక కుటుంబంగా నీవు ఉన్నావేమో ఒకసారి గుర్తు చేసుకో. పైకి భక్తి గల వారి వలె ఉండి
దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో, ఒక్కసారి ప్రభుతో నువ్వు మాట్లాడు. ప్రభు నీ యొక్క స్వరం వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి వాడు. నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడు, నీ కొరకు కలువరి శిలువలో వేదన అనుభవించినటువంటి వాడు, ఆ మర్మమైనటువంటి యేసు క్రీస్తుని యొక్క జ్ఞానము ఈరోజు ఎంతవరకు నీవు కలిగి ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభువుని అడుగు, ప్రభువా నేను నీ కుమారునిగా ఉండాలనుకున్నానయ్యా, నేను నీ కుమార్తెగా జీవించాలనుకున్నానయ్యా, కానీ జీవించలేకపోతూ ఉన్నాను. ఇదిగో లోకానుసారమైనటువంటి బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి, ఈ లోకానుసారమైనటువంటి భారములు ఎన్నో నాలో ఉన్నాయి, ఈ లోకానికి అనుకూలంగా ఎన్నో పనులు చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, కానీ ఆత్మానుసారంగా నన్ను నేను నీ సన్నిధిలో నిలబెట్టుకోలేకపోతూ ఉన్నాను. ప్రభా నీవు ఈరోజు నాతో మాట్లాడావు, ఈరోజు నా జీవితము నీలో ఉండాలని నువ్వు గుర్తు చేస్తూ ఉన్నావు. నీవు నాకు శిరస్సు అయి ఉన్నావు, నేను శరీరం అయి ఉన్నాను. నా శరీరంలో పరిశుద్ధత లేదు, నా శరీరంలో యోగ్యత లేదు, నా శరీరంలో జీవము లేనటువంటి వాడుగా నేను జీవిస్తూ ఉన్నాను. కానీ జీవించుచున్నాననేటువంటి పేరైతే ఉంది, కానీ మృతులతో సమానమైనటువంటి వాడిగా కనపడుతూ ఉన్నానేమో. ఒకసారి నీవు పరిశీలన చేసుకుని ప్రార్థన చేయగలవా? నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభు నీ జీవితాన్ని సంపూర్ణంగా వాక్యానుసారమైనటువంటి జీవితంగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని వేరుపారేటువంటి జీవితముగా, అంటు కట్టబడేటువంటి జీవితముగా, విశ్వాసములు స్థిరపరచబడేటువంటి జీవితముగా, కృతజ్ఞతాస్తులు చెల్లించడం విస్తరించేటువంటి జీవితముగా, వాక్యానుసారంగా ప్రభువుతో నడుచుకునేటువంటి జీవితముగా నీ జీవితము ఉండునట్లు ప్రభువు తన యొక్క ఆత్మ నీకు అనుగ్రహిస్తాడు. దేవుని ఆత్మ లేనటువంటి వాడు ఆయన వాడు కాదు. పరిశుద్ధత లేనటువంటి వాడు ఆయనలో అంటు కట్టబడేటువంటి వాడు కాదు, యోగ్యుడు కాదు, ఆయన రాజ్యానికి వారసుడు కాదు. ఒకవేళ వారసత్వాన్ని పోగొట్టుకునేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఆయన సన్నిధికి దూరం అయిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక్కసారి పరిశీలన చేసుకో. ఈరోజు ప్రభువు నీతోనే మాట్లాడి ఉన్నాడు. ప్రియ యవ్వన బిడ్డలారా, ప్రభువు నీతో మాట్లాడి ఉన్నాడు. యవ్వన ప్రాయమందు కాడి మోయిట నరునికి మేలని దేవుడు సెలవిచ్చాడు. నీవు ఇంకా కాడిని మోయలేకపోతూ ఉన్నావా? కాడిని ఎత్తుకునేటువంటి స్థితిలోకి నీవు ఇంకా రాలేకపోతూ ఉన్నావా? యవ్వన ప్రాయంలో ఆత్మీయ మేలులు పొందుకుంటూ, భౌతిక మేలులు పొందుకుంటూ, వాక్యానుసారంగా ఆయన స్తుతించలేనటువంటి స్థితిలో ఇంకా నీవు ఉన్నావా? ఈరోజు యవ్వన బిడ్డలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, యవ్వనుడా, ఈ యవ్వన కాలము దేవుని వాక్యానుసారంగా నీ జీవితము నడిపించుకోమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని మంది రావనటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ప్రభుతో మాట్లాడండి. మీ హృదయంలో ఎంత సంతోషం ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో. దేవుని వాక్యము రుచి చూచినటువంటి వాడు దేనికన్నా మధురమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు మాటలను రుచి చూచినటువంటి వాడు ఇంకెన్నడూ కూడా వాటికి దూరం చేసుకోడు. ఈరోజు దేవుని సన్నిధిలో నీ జీవితము అంటు కట్టబడాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ కడువర దినాల్లో సంఘములు బలహీనమైపోతున్నటువంటి క్రమంలో ఆత్మానుసారమైనటువంటి రీతిలో స్థిరపరచబడలేక, లోకానుసారమైనటువంటి రీతిలో సంఘముల యొక్క స్వభావములు మారుతూ ఉన్నటువంటి క్రమములో సంఘమునకు శిరస్సు అయినటువంటి క్రీస్తు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను శరీరమైనటువంటి సంఘము కలిగి ఉండలేనటువంటి పరిస్థితిలో వేదనలోను దుఃఖములను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నటువంటి మాటలున్నాయన పరిశుద్ధ గ్రంథములో పౌలు భక్తుడు కొలసి సంఘానికి జ్ఞాపకం చేసినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. సంఘము అభివృద్ధి చెందాలని పోరాడుతూ ఉన్నాడు. సంఘము క్రీస్తు శరీరంగా రూపాంతరము చెందాలని పోరాడుతూ ఉన్నాడు. వ్యక్తులు అభివృద్ధి చెందుతూ ఉన్నారు, కుటుంబాలు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. సమాజంలో ఎంతో ఎదుగుదల కుటుంబాలలో కనపడుతూ ఉంది, వ్యక్తుల్లో కనపడుతూ ఉన్నది. కానీ సంఘముగా కూడుకొని నాయన సంఘముగా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితులు ప్రస్తుత దినాలలో కనపడలేనటువంటి పరిస్థితుల్లో నాయన కొలసే సంఘములో సంఘ అభివృద్ధిని గురించి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయ్యా, వాక్యమైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో దేవుని చేత నేను దీవించబడుతూ ఉన్నానే, దేవుని చేత నేను ఆశీర్వదించబడుతూ ఉన్నానే,
నా కుటుంబము క్షేమకరమైనటువంటి కుటుంబముగా ఎదుగుతూ ఉన్నదే. నేను సంఘము ఎదగటానికి ఎందుకు దోహదపడలేకపోతూ ఉన్నాను? సంఘ అభివృద్ధిలో నేను ఎందుకు సహకారిగా ఉండలేకపోతూ ఉన్నాను? సంఘ అభివృద్ధి కొరకు, సంఘ మేలు కొరకు, సమాజం యొక్క హితము కొరకు నేను ఎందుకు ప్రయాసపడలేకపోతూ ఉన్నాను అనేటువంటి ఆలోచన నాయన నీ బిడ్డల వారి యొక్క హృదయాంతరంగంలో కలిగి ఉండే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. భౌతికపరమైనటువంటి ఎదుగుదల కనపడుతూ ఉంది, కానీ ఆత్మీయమైనటువంటి ఎదుగుదల, పరిపక్వత, క్రీస్తు స్వారూప్యములోనికి శరీరము రూపాంతరము చెందేటువంటి విధానములో ఉన్నటువంటి ఎదుగుదల సంఘమునైనా దినదినము నాయన నూతన అభివృద్ధి నొందుటకు నీ కృపను మీరు దయచేయమని వేడుకొనొచ్చు. వాక్యమైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పిల్లలు మొదలుకొని నిన్ను వృద్ధాప్యమైనటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యము చేత మీరు వారిని పట్టుకొచ్చి ఉన్నారు. నీ వాక్యము చేత వారి హృదయాలను రేకెత్తిస్తూ ఉన్నారు. వారి హృదయంలో పరిశుద్ధతను మీరు కోరుకొచ్చి ఉన్నారు, పవిత్రతను మీరు కోరుకొచ్చి ఉన్నారు. ఈ వాక్యానుసారమైనటువంటి వెలుగులో వీరు నడుస్తూనే అనేక మందిని ఆ యొక్క వెలుగులోనికి తీసుకుని రమ్మని ప్రభు మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వాక్యమైనటువంటి బిడ్డలందరూ కూడా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినట్లు మీ కృపను, మీ పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నతను మెండుగా మాకు అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.